स्टार्टिंग कहाँ वास्तव में लेके गाड़ी वो चंद हो कांग देचो ना और कौन गाड़ी स्टार्ट होता है स्टार्ट है मम्मी मम्मी स्टार्ट होता है Good morning, sir. Very good morning. Very good morning. Thank you. Thank you so much. Very good morning. Good morning, sir. Very good morning. Very good morning. Thank you. Good morning, sir. Thank you, Monica. Thank you. Ashwin. Good morning, sir. Good morning, sir. Very, very good morning to all. Thank you. So, how your preparation is going on? Ela prepare avutunnaru? Super. Super, super. Very good. Very good. Yeah. Exam is very close, so we have to be careful. We have to be very serious now. Okay, so let me This is Champal Vaista. post. Sir, Yeah. sir, group లో ఒక మెసేజ్ పెట్టారు కదా సార్ మోడల్ ఎగ్జామ్ అని 30 రోజు Yeah, yeah. అది ఒక లింక్ పంపించారు బట్ అది ఓపెన్ అవ్వట్లేదు కదా లింక్ rankers.com అనే యాప్ ఉంటది, అందులో రిజిస్టర్ అవ్వాలి. అయితే ఈమెయిల్ అడుగుతుంది, ఈమెయిల్ కొడుతుంటే ఓటీపీ వస్తుంది కానీ అది ఓకే అవ్వట్లేదు. వాళ్ళు అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ చేస్తుంటే. ఓకే 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 నేను కనుక్కుంటా. అది మేబీ ఇంకా 30 రోజు ఉంది కదా. ఎస్ సార్, 30 రోజు నేను కనుక్కుంటాను. ఈ మధ్యలో ఏమన్నా ఇన్ఫర్మేషన్ నేను చెక్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత మాత్రం ఏమైనా ఇష్యూస్ ఉంటే చూద్దాం. రిజిస్ట్రేషన్ కి నాకు తెలిసి అడగకూడదు, ఏంది ఎగ్జామ్ రోజు మీకు మెసేజ్ వస్తుంది ఎగ్జామ్ ఉందన్న కదా రిజిస్ట్రేషన్ అయితే. ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా యా, ఎనీ డౌట్స్? యూ హ్యావ్ టు కంప్లీట్ టుడే. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 2 hours టుడే. ఇస్ ఇట్ ఓకే? You guys are okay, ready to sit 2 hours? Yeah, but I have to complete today semiconductor chapter, which is very easy. Concept chala baaguntundi. No sir, we don't want to sit 2 hours. Okay, it's fine. But I want you to, I want to complete this chapter today. Din tarvata inkem ledhu, inka 4 days lo second year close avutundi. ఫస్ట్ ఇయర్ కొన్ని చాప్టర్స్ ఒక 2 days లో ఫస్ట్ ఇయర్స్ ఇంపార్టెంట్వి కంప్లీట్ చేస్తాం. అంటే వెక్టర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, డైమెన్షనల్ ఫార్ములాకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. హీట్ అయి మీరు చదువుకోండి. హీట్ అవన్నీ డైరెక్ట్ థియరీ చాప్టర్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఇయర్ లో. హీట్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, థెర్మోడైనమిక్స్ అవి మీరు చదువుకోండి. కొన్ని బేసిక్స్ ఫస్ట్ ఇయర్ లో నేను చెప్తాను. సెకండ్ ఇయర్ క్లోజ్ చేసి ఫస్ట్ ఇయర్ కొన్ని చాప్టర్ వరకు చెప్పేస్తాను. ఓ 2 days టైం ఉంటుందేమో అనుకుంటా నేను. ఐ గెస్ సెకండ్ ఇయర్ ఇంకొక హార్డ్లీ 4 days. సో కమ్యూనికేషన్ చాప్టర్లో ఏం అడిగాడు ఎంసెట్ క్వశ్చన్ లేదు, సో అది వదిలిపెట్టేస్తాము. ఇంకా హార్డ్లీ మనం ఇంకొక 4 to 5 days లో సెకండ్ ఇయర్ క్లోజ్. 4 days యూ డోంట్ హ్యావ్ టైమ్ యాక్చువల్లీ. ఫస్ట్ వరకు సెకండ్ ఇయర్ క్లోజ్ అవుతుంది. ఫస్ట్ ఆర్ మ్యాక్సిమం సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఆ 3 days ఫస్ట్ ఇయర్ కనీసం ఒక 5-6 lessons మనం కంప్లీట్ చేసుకుంటాం. డైలీ 2 chapters లెక్క బ్రీఫ్ గా. ఓకే రైట్. సో లెట్ మీ, is it okay? Up to I'm gonna take 10 o'clock. Not yeah, 8:30, 9:30.
10, 10, 20, like that. Okay. Right. Still 79. I don't know why. I think it's now total number of participants 91. ఎందుకు తక్కువ జాయిన్ అవుతారు అర్థం కాల ఇంకా ఓకే. సో లెట్ us move to the today problems in nuclear chapter. Okay. So we know that nuclear reactor we were talking yesterday, right? సో న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి చూస్తే నిజంగా సో ఇంప్రెసివ్ యాక్చువల్లీ. వెన్ ఐ సా దిస్ వీడియో ఐ వాంట్ టు గో అండ్ వర్క్ దేర్ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఐ మీన్ ఐ విజిటెడ్ వన్ California. So when I was in USA I visited, but it was like few acres actually, can't even go near. కొన్ని ఎకరాల ప్రాంతంలో దాన్ని బిల్డ్ చేశారు. బర్క్లీలో ఉంది, బర్క్లీలో ఉంది అనుకుంటా. ఎస్. సో ఇట్ వాజ్ రియలీ ఆసమ్ యాక్చువల్లీ. ఐ రియలీ ఎక్సైటెడ్ అ లాట్ దట్ టైమ్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. సో లెట్ us move to the we discussed these points. You already know that what are the నియంత్రణ కడ్డీలు ఏంటి, అవి ఏం చేస్తాయి, శోషణం చేసుకుంటాయి. అలానే మనకు ఇంకా ఏంది మితకారి అంటే ఏం చేస్తుంది, న్యూట్రాన్ల వేగాన్ని తగ్గిస్తుంది. ఎందుకు అంటే దాని స్పీడ్గా వెళ్తే ఎందుకు తగ్గించాలనేది, ఎందుకంటే జనరల్గా ఏంటంటే స్పీడ్గా వెళ్ళే న్యూట్రాన్లకు మనకు ఫిషన్ రియాక్షన్ లో పార్టిసిపేట్ అవ్వవు కాబట్టి వి ట్రై టు రెడ్యూస్ దేర్ వెలాసిటీ. సిమిలర్లీ కాడ్మియం రాడ్స్, నియంత్రణ కంట్రోలింగ్ రాడ్స్ ని we keep them because we don't want to continue this cyclic reaction. అంటే కొన్ని న్యూట్రాన్లని తగ్గించుకోవడానికి we try to use this control rods, and finally whatever we get the heat from it, వాటర్ తో కూల్ చేయడం వల్ల ఆ వాటర్ నుంచి వచ్చినటువంటి ఎప్పుడైతే హీట్ వచ్చి వాటర్ తగులుతుందో కొంత మనకి ఏమొస్తుంది, నీటి ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి నుంచి మనకు విద్యుత్ వస్తుంది అన్న. ఓకే, సో దిస్ ఇస్ యాక్చువల్ రియాక్టర్ దట్ వీ కెన్ సీ. యాక్చువల్లీ ఇన్సైడ్ మనకు కనిపించదు, బట్ ఇదంతా కూడా మనం చూసాము. I don't want to run the, I mean this is the basic tank, everything, so I don't want to spend time on this today, so I'm going to start problems. So yeah, moving into problems, I can see here one problem which is actually 2013 engineering problem. Tellurium 72 to 125, దాని కేంద్రక వ్యాసార్థము 6 ఫెర్మి మీటర్స్. అలాగే అల్యూమినియం 1327 ఇంకొక దాని యొక్క వ్యాసార్థం ఎంత? వాడు ఏమన్నాడంటే టెలూరియం యొక్క కేంద్రక వ్యాసార్థం ఇచ్చాడు, అల్యూమినియం వ్యాసార్థం ఎంత అన్నాడు. కేంద్రక వ్యాసార్థం ఎంత? మనకు రెండు వ్యాసార్థాలు ఇచ్చి, అంటే ఒక వ్యాసార్థం ఇచ్చి రెండు కేంద్రకాల యొక్క ద్రవ్యరాశులు ఇచ్చి ఒక కేంద్రకం వ్యాసార్థం ఇచ్చినప్పుడు రెండో దాన్ని మనం కనుక్కోవచ్చు నాన్న. ఎలా కనుక్కుంటామంటే R is equal to R0 a power 1/3 అనే ఫార్ములా నేర్చుకున్నాం కాబట్టి దాని నుంచి R1/R2 is equal to A1/A2, directly proportional. It is directly, radius of nuclei is directly proportional to the 1/3 power of the mass number. So which when I apply this for the two nucleus, రెండింటి కేంద్రకాలకు అప్లై చేస్తే, so which is going to be R1/R2 is equal to A1/A2, but there is a power 1/3, right? Here R1 is given 6 Fermi, R2 we have to calculate. A1 మనకు ఇక్కడ ఎంత అన్న మాస్ నెంబర్ 125, A2 ఎంత బెటా? A2 అనేది ఎంత? So A2 is given as 27, A1 is given as 125. So when I substitute to 125/27, so I can write 125 as 5 cube, I can write 27 as a 3 cube, and when I write it this 5/3, I can also write it because numerator also 5 cube, denominator also 3 cube. So I can also write 5/3 power 3.
there is a 1/3 whole power. So I can cancel these 3's, right? So my answer is 5/3. So 5/3, but I have to calculate R2 ని కనుక్కోవాలి కాబట్టి ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 3 into 6, 18/5, right? 3 into 18 okay, 3 into so 3 into 6, 18, ఈ 5 కిందికి వస్తుంది బెట. అప్పుడు ఏమవుతుందంటే ఈ 18/5 అవుతుంది. ఎంత అవుతుంది? 18/5 అవుతుంది. ఇది చేసామా? ప్రాబ్లం డన్, కంప్లీటెడ్. థ్యాంక్ యూ, వెరీ గుడ్ అన్న. సో దీని ఎంత వస్తుందంటే 18/5 3.6 వస్తుంది. ఫెర్మి అంటే ఒకవేళ మనకు ఆన్సర్ ఫెర్మిలలో ఉంటే పర్వాలేదు, ఫెర్మిలో లేకపోతే ఒక ఫెర్మి ఎంత అవుతుంది? 10⁻⁻15. గ్రేట్, థ్యాంక్ యూ అఖిల, యూ హ్యావ్ కంప్లీటెడ్ ప్రాబ్లం. సో యా, ఈజీ ప్రాబ్లమ్స్, బట్ వీ హ్యావ్ టు the next problem is it over? Did you copy? Yeah, students, did you copy? Okay, yes sir, thank you. Moving into the next problem, beta. Okay, okay. So next problem is, as you guys know that this is ఒక రేడియో ధార్మిక మూలక అర్ధ జీవిత కాలం ఇచ్చిండన. హాఫ్ లైఫ్, they gave the half life of a radioactive nucleus 10 hours ఇచ్చాడు. 40 గంటల తర్వాత ఆ మూలకం తొలి రేడియో ధార్మికతలో మిగిలి ఉండే భాగం ఎంత? మిగిలి ఉండే భాగం ఎంత? ఓకే, అర్థమైందా క్వశ్చన్? ఒక రేడియో ధార్మిక మూలకం అర్ధ జీవిత కాలం ఇచ్చిండు, మొత్తం జీవిత కాలం ఇచ్చిండు అనుకుందాం. 40 గంటలు టోటల్, అర్ధ జీవిత కాలం 10 అన్నాడు. 40 గంటలు మొత్తం కాదు, అది ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అర్ధ జీవిత కాలం 10 గంటలు, 40 గంటల తర్వాత ఆ మూలకం తొలి రేడియో ధార్మికతలో ఎంత ఉంటుంది అంటే N0లో ఎంత ఉంటుంది? క్వశ్చన్ అర్థమైందా బేట? అంటే మనకు ఏమన్నాడు అంటే, సారీ, అంటే ఈ N/N0 = 1/2n ఫార్ములా ఉంది కాబట్ట. అయితే ఇది తొలి కేంద్రకం, తొలి రేడియో ధార్మిక కేంద్రకం. ఆ N అనేది తొలి దాంట్లో ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. ఎన్నో వంతు ఉంటుంది దానికి. N/N0 = 1/2n బెట. N/N0 = 1/2n. అయితే మనకు n కు ఫార్ములా చెప్పిన మీకు. n అంటే ఏంది? మొత్తము జీవితం, అంటే ఎంత వరకు అయితే మీరు కనుక్కోగలుగుతున్నారో అప్పుడు, అంటే అప్పుడున్నటువంటి ఆ రేడియో ధార్మిక జీవిత ఇచ్చినటువంటి ఎప్పుడైతే మీరు కనుక్కోవాలనుకుంటారో అప్పుడు 40 గంటలు అంటున్నారు. 40 గంటల తర్వాత, సో 40 గంటలు అర్ధ జీవిత కాలం అనేది 10 అని ఇచ్చిండు. అది మనకు 10 ఎట్లా అవుతుంది సార్ అంటే ఇచ్చాడు. దే హావ్ గివెన్ దట్, యూ హావ్ టు. సో వెన్ ఐ క్యాన్సిల్ దిస్ ఐఎమ్ గోనా గెట్ 4 వస్తుంది బెట, 4 వస్తుంది. అప్పుడు N/N0 = 1/2 అయింది. అది ఎంత వస్తుంది? 1/16 అన్న. అయితే ఇప్పుడు నాకు ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే N = యాక్చువల్ గా మనకి ఎంత వస్తుంది అంటే N0/16 ఉన్న కేంద్ర స్టార్టింగ్ ద్రవ్యరాశిలో ఎంత ఉంటుంది? 1/16 వంతు ఉంటుంది బెట. N = N0/16. సో ఆన్సర్ మనకు సి ఆప్షన్ అవుతుంది. ఓకే, దాని తొలి కేంద్రకంలో ఎంత ఉంటుంది? 1/16 ఉంటుంది నాన్న. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్, యా, వెరీ బేసిక్ క్వశ్చన్. యూ హ్యావ్ టు, అంటే YPC వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అవ్వాలి నాన్న మీరు. యూ జస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. సిట్. ఓకే సార్, ఓకే, కంప్లీట్. థ్యాంక్ యూ. Did you copy? Yeah, you have copied, right? Great, thank you. I have to fast, we have to make it little faster beta. Exam 6th ke undi, so we have to go for little fast. So next very easy question, నీకు కూడా చాలా ఇష్టం ఇది. అయితే ఒక యురేనియం కేంద్రకం ఇచ్చింది బెట. యురేనియం కేంద్రకం 90 to 238 కేంద్రకం నుంచి ఒక ఆల్ఫా కణం
అనుసరిస్తూ 2 బీటా కణాలు బిట. ఇక్కడ సారీ, ఇక్కడ నేను ఇవ్వలేదు, అది తర్వాత టైప్ చేద్దాం అనుకున్నా. ఒక ఆల్ఫా కణము, 2 బీటా కణాలు, 2 బీటా కణాలు. ఓకే, సో ఒక ఆల్ఫా కణము, 2 బీటా కణాలు ఉద్గారం అయితే కొత్తగా ఏర్పడిన కేంద్రకములో ఉండే న్యూట్రాన్ల సంఖ్య అడిగాడు. కొంచెం డిఫరెంట్ గా అడిగాడు. అంటే ఏమన్నాడు ఇక్కడ చూడండి. అంటే ఒక యురేనియం కేంద్రకంలో ఇది పరమాణు సంఖ్య, ఇది ద్రవ్యరాశి సంఖ్య. న్యూట్రాన్ల సంఖ్య కావాలంటే ఏంది? ద్రవ్యరాశి సంఖ్యలకు వెళ్ళి పరమాణు సంఖ్య చేయడమే. మనకు కావాల్సింది ఏంది? ఫైనల్ గా n కనుక్కోవాలా. n ఈజ్ ఈక్వల్ టు ఏం తెలిసి పెట్ట, న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ద్రవ్యరాశి సంఖ్య మైనస్ ఏంటి? పరమాణు సంఖ్య. ఇజ్ ఇట్ క్లియర్? ద్రవ్యరాశి సంఖ్య మైనస్ అంటే 238 మైనస్ 2 92. బట్ ఇయర్ అడిగింది ఏంది? ఈ కేంద్రకం నుంచి ఒక ఆల్ఫా కణము, 2 బీటా కణాలు. ఒక ఆల్ఫా కణం అనగానే మీరు తొందరగా చెప్పేస్తారు. ఎంత అయితే చెప్పండి. యాక్చువల్ ఒక ఆల్ఫా కణం అంటే 90 కావాలి బిట. పరమాణు సంఖ్య ఎంత? 90. ఓకే, ఎంత అవుతుంది బిట? అయితే ఇది 234. ఎంత? 234. రైట్, ద్రవ్యరాశి సంఖ్య 234. ఓకే, అయితే సారీ 234. అయితే ఇది 92. అయితే ఇప్పుడు ఏమైంది? 2 బీటాలు బిట. 2 బీటాలు అంటే ఏం కావాలా? +2. మళ్ళీ 2 బీటాలు అంటే +2. ఎంత అయింది? 92 అవుతుంది. సో 92 మళ్ళీ 92 వచ్చింది. మనకి ఎంతైతే పరమాణు సంఖ్య ఉందో మళ్ళీ 92 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆల్ఫా కణం వలన 2 తగ్గింది, బట్ బీటా కణం వల్ల ఏమైంది? 2 పెరిగింది పరమాణు సంఖ్య. కాబట్టి 92 వచ్చింది. ఇది 234. సో ఇది ఆల్ఫా కణం బిట, ఇది బీటా కణం, ఇది బీటా. 2 బీటాలు, ఇది బీటాలు, ఇది ఆల్ఫాలు. సో మనకి ఏమైంది ఇక్కడ ఆన్సర్? న్యూట్రాన్ల సంఖ్య అడిగిన బిట. న్యూట్రాన్ల సంఖ్య అంటే ద్రవ్యరాశి సంఖ్య 234, పరమాణు సంఖ్యనేమో 92. సో 142 వచ్చింది. ఎంత ఆన్సర్? 142. సి ఆప్షన్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, థ్యాంక్ యూ. ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చనే బెట. ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్. కాపీ చేసుకున్నారా? డిడ్ యు కాపీ? యా, ఇది 2000 ఎప్పుడు వచ్చింది అంటే ఇది ఎప్పుడు వచ్చింది అన్న, ఐ డిడ్ంట్ నోట్ డౌన్, బట్ ఇట్స్ ఎ ప్రీవియస్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ మూవింగ్ ఇంటూ little tough problem, but you know this is given in 2000 I think 13 or 14. Yeah, whatever, yes, doesn't matter. These are our previous questions, don't worry. So I didn't mention it some places, but these are all previous questions. So ikkada question em ichindante, question lo శుద్ధమైన కాపర్ 66 నమూనా పదార్థంతో ప్రారంభమై 15 నిమిషాలలో దాని యొక్క 7/8 జింకుగా విఘటనం చెందింది. అయితే దాని అర్ధ జీవిత కాలం ఎంత? అంటే ఈ కాపర్ అనేది ఏంగా మారింది? జింకుగా మారింది. అయితే ఎన్నో వంతు కంటే 7/8. అంటే ఇప్పుడు కాపర్ది n0 అనుకుంటే బెట, కాపర్ది సపోజ్ ఎంత అనుకుంటున్నాం మనము? n0 అనుకుంటున్నాం. ఎంత? n0. ఇప్పుడు జింకుది ఎంత అయింది అంటున్నాడు? జింకుది ఏంటంటే జింకు ఈజ్ ఈక్వల్ టు 7/8 టైమ్స్ ఆఫ్ n0 నానా, 7/8 టైమ్స్ ఆఫ్ n0. ఓకే, ఇంత అయింది. అయితే దాని అర్ధ జీవిత కాలం అనుకున్నాడు. అందుకే మనకున్న ఫార్ములా ఏంటి బెట? n = n0 e⁻ - λt. దాంట్లో
ఎన్ ఎంత అయింది ఇప్పుడు? ఎన్ వాల్యూ ఎంత అయింది బెట? ఎన్ అంటే ఏంది? చివరిగా మిగిలింది కదా. సో మనకి మిగిలింది ఎంత అవుతుంది? ఉన్న దాంట్లో ఇంత అంటే n0 మైనస్ 7/8 n0. అర్థమైందా? సో ఎన్ రావాలంటే చివరిగా మిగిలింది n ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది బెట? n0 మైనస్ రైట్ 7/8 n0. ఇది మనకు ఫైనల్ గా ఉన్నటువంటి ద్రవ్యరాశి. సో ఆ విధంగా ఎంత అవుతుంది బెట? సో ఈ విధంగా సింప్లిఫై చేస్తే మనకు ఎల్సిఎం 8 కాబట్టి 8 మైనస్ 7, ఎల్సిఎం 8 అంటే ఇక్కడ 8 అవుతుంది. 8 n0 మైనస్ 7 n0 1 అవుతుంది బై 8. సో 1/8 n0 ఈజ్ ఈక్వల్ టు ఇది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది రైట్ సైడ్. ఈ n0 క్యాన్సిల్ బెట. ఈ n0 క్యాన్సిల్ అయితే 1/8 ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా టీ. అయితే 1/8 నేను రాసుకోవచ్చున్నాను. నేను 1/8ని నేను ఎంత రాసుకోవచ్చు? 2 పవర్ మైనస్, ఇప్పుడు 1/8 ఎంత అవుతుంది బెట? 1/8 ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా ఏంది 1/2 పవర్ 3. ఎందుకంటే 1/2 పవర్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకేం రాసుకోవచ్చు? 2 పవర్ మైనస్ 3. 2 పైకి తీసుకెళ్తే 2 పవర్ మైనస్ 3. రైట్ సైడ్ ఏముంది బెట? ఈ పవర్ మైనస్ లాంబ్డా టీ. ఈ రెండింటికి మనం ఏం చేయొచ్చు? లాగర్థం అప్లై చేసినట్టు అవుతే, లాగర్థం అప్లై చేస్తే ఏమైతుందన్నా? సో మనకు లాగర్థం అప్లై చేస్తే ఈ -3 ఇటు వస్తుంది బెట. ఇక్కడ రాశాను చూడండి. ఆ మైనస్ ని ఫస్ట్ తీసుకెళ్ళినా, ఈ మైనస్ ని బయటకు వస్తే మైనస్ లాగ్ 2 పవర్ 3. ఇక్కడ మైనస్, ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది బెట. సో ఇప్పుడు ఎంత అయింది బెట? ఇక్కడ ln లాంబ్డా కావాలా నాకు. సో దీనికి లాగర్థం అప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ln 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది బెట? ఇక్కడ లాంబ్డా టీ ఈ పోతుంది బెట. లాగర్థం అప్లై చేస్తే ఈ వెళ్ళిపోతుంది. సో మిగిలింది ఎంత ఉంది? లాంబ్డా టీ ఉంది రైట్. ఈ లాంబ్డా టీ నుంచి మనకి ఏం కనుక్కోవాలా? ఇప్పుడు టీ కావాలా. సో సారీ లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది బెట? ఈ ln ని మనం లాగర్థంలో రాస్తే ఏం చెప్పినా నేను? 2.303 ఇంటూ లాగ్ 2. అంటే ln నుంచి ఎప్పుడు కూడా ln అనేది దీన్ని తీసుకొచ్చి లాగర్థంలో రాయాలంటే, LOGలో రాయాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలా? 2.303 తోని మల్టిప్లై చేయాలి. అందుకే ఈ ln నుంచి ఈ ln 2 పవర్ 3ని నేను 2.303 ఇంటూ లాగ్ 2 రాశా. అయితే ఈ 3 ముందుకు వస్తుంది కదా, ఆ 3 ఇక్కడ వచ్చేసింది. ఓకే, బై 15 ఎక్కడికి వెళ్ళి వచ్చింది సార్ అంటే టైం ఎంత ఇచ్చిండు? టైం 15 ఇచ్చిండు. ఈ టీ అనేది కిందికి వస్తుంది కాబట్టి ఇది డినామినేటర్కి వెళ్తుంది కాబట్టి 15. సో ఈ విధంగా 2.303 లాగ్ 2 వాల్యూ 0.301 ఇంటూ 3/15 చేస్తే ఐమ్ గోనా గెట్ దిస్ వాల్యూ. దాన్ని మనకు అర్ధ జీవిత కాలం ఫార్ములా ఉంది కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 0.693 బై లాంబ్డా. మనకు ఫార్ములా రాపించాను మీకు, అర్ధ జీవిత కాలం ఫార్ములా T½ అని రాపించి ఇక్కడ టీ రాస్తున్నా. T½ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పినా 0.69 అని రాసాము. అక్కడ 693 అన్నాము. 693 బై ఏమైంది బెట? ఇక్కడ లాంబ్డా. ఆ లాంబ్డా ఇక్కడ ఇందాక వచ్చింది కదా, ఈ లాంబ్డా. సో ఇది మల్టిప్లై చేస్తే మనకు దీంతో దీన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చేది 5 వస్తుంది బెట. అంతే కాబట్టి అంతే. అప్రాక్సిమేట్లీ 13 ఎక్కం 13 5 65 సింపుల్ గా. ఓకే, ఇస్ ఇట్ ఓకే? సో జస్ట్ లిటిల్ బిట్ యూనో, ఇది ఎంపీసీ వాళ్ళకి కాబట్టి పెద్ద కొంచెం లెందీగా ఇచ్చాడు. బైపీసీ వాళ్ళకి అంత ఇవ్వడు, ఈజీగా ఇస్తాడు. బైపీసీ వాళ్ళకి ఎక్కువ డెప్త్ ఇవ్వడు. బట్ స్టిల్ మనం నేర్చుకోవాలన్నా సబ్జెక్ట్ కాబట్టి ఎలా ఇచ్చినా చేయడానికి ప్రయత్నించాలా. డెప్త్ నేర్చుకుంటే మనకి ఈజీ వచ్చినా కూడా చేసేస్తాం.
రైట్, కాపీ చేసుకున్నారా? డిడ్ యూ కాపీ ఇట్? ఓకే, థ్యాంక్ యూ నానా. ఫిఫ్త్ ప్రాబ్లం ఈజీది వచ్చింది. ఇది 2016 ఇంజనీరింగ్ నానా. ఇది 2016 ఇంజనీరింగ్ లో ఒక రేడియోధార్మిక న్యూక్లైడ్ విఘటన స్థిరాంకం, ఒక రేడియోధార్మిక విఘటన స్థిరాంకం ఇచ్చిండనా. సో విఘటన స్థిరాంకం ఇచ్చాడు మనకు, విఘటన స్థిరాంకం ఇచ్చిండనా, అంటే లాంబ్డా ఇచ్చిండు. అయితే దాని అర్ధ జీవిత కాలం ఎంత? ఇది ఈజీ ఫార్ములా, మనకున్న ఫార్ములానే ఇది 0.693 బై లాంబ్డా. అయితే దీన్ని కూడా మనము ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఈ పాయింట్ ని ముందుకు తీసుకొస్తే దాన్ని కూడా ఏం రాసుకోవచ్చు, 0.693 అని రాసి 10 to the power of ఒకటి పెరుగుతుంది బేట, 10 to the power of -4, 10 to the power of -4 అంతేనా. ఒక డెసిమల్ ని నేను ముందుకు లాగితే ఏమైంది ఇప్పుడు, 10 power 2 or 10 power -3 అనా? ఓకే, ఇక్కడ ఏమవుతుందన్న, దీన్ని నేను ఒక డెసిమల్ ని నేను ముందుకు లాగాల, అప్పుడు ఏమైతుంది 6.93ని నేను ఏం చేయాలంటే ఐ వాంట్ టు మేక్ ఇట్ ఏం చేయాలా, 0.6 ఏం రాయాలా, 693 రాయాలా. అప్పుడు ఎంత చేయాలి నేను ఇక్కడ, ఎంత రాయాలి బేట, 10 power -2 ఆల్రెడీ -3 ఉంది బేట, -2 రాస్తే ఇస్ ఇట్ కరెక్ట్? లెట్ మీ చెక్ ఇట్. దీని నేను ఎంత చేయొచ్చు బేట, 6.93ని ఈ విధంగా రాయొచ్చా, 6.93. ఓకే ఓకే, పక్కన అర్థం కావట్లేదా, ఒక్క లెట్ మీ చెక్ ఇట్. ఇది పవర్ నానా, ఇది యాక్చువల్గా 10 to the power of -3, 10 to the power of -3. ఓకే, 10 to the power of -3 అయితే ఎంత వస్తుంది ఇక్కడ, ఇది యాక్చువల్గా ఈడ ఉంది డెసిమల్, ఇది -3 నానా. అయితే నేను ఈ డెసిమల్ ఏం చేసిన, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది ఎంత ఉంటుంది, ఇక్కడ -3 అట్లాగనే ఉంటుంది, ఇక్కడ ఎంత ఉన్నానా 6 పాయింట్లలో ఉంది కదా, అంటే 6 పాయింట్లలో ఉంది కాబట్టి ఆ ఒక మనకు పైన ఒక 0 వస్తుంది కదా. సో కరెక్టే, 10 power ఇది అవుతుంది, 10 power -4 ఏనా, 1000 వస్తుంది. ఎస్, 1000 వస్తుంది. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేస్తే 1000 వస్తుంది. 1000 or 10,000 వస్తుందా, చెక్ ఇట్. ఇక్కడ ఫర్గెట్ అబౌట్ ఈ ఆన్సర్స్, ఈ ఆన్సర్స్ కాదు, మనకు కావాల్సింది కరెక్ట్ వస్తుందో రావట్లేదు చెక్ చేసుకోండి. సో దీని 10,000 వస్తుందో 1000 వస్తుందో చెక్ చేసుకొని ఆన్సర్ రాయాలి నాన్న. ఏం పైకి తీసుకెళ్తే అది ప్లస్ అవుతుంది అంతే. $10,000 వస్తుందా అన్న, కాదు, ఐ డోంట్ థింక్ 10. సో చెక్ ఇట్. ఏం లేదన్న, ఇది పెద్ద కష్టమే కాదు, మీకు అంతగా డౌట్ ఉంటే కూడా లెట్ మీ షో యూ. వాట్ హ్యాపెన్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు మనకి ఏముంది అంటే, మీకు క్లారిటీ కోసం రావాలంటే ఇది -3 అని ఇచ్చింది బెట. మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఏముంది, 3 zeros ఉన్నాయి, కింద డివైడ్ బై 1000 చేస్తాం కదా, రైట్, డివైడ్ బై 1000 బైపీస్ వాళ్ళకి చెప్తున్నా బేట. ఆ ఇంటూ ఏమైతుంది, కింద ఇక్కడ ఏముంది 6.93 ఉంది, పైన ఏం చేయాలా 100 చేయాలా, పైన 100. అప్పుడు ఇవి క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, ఇక ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కింద ఏముంది, ఇంకా 10 power -3 ఉంది, అదేమవుతుంది 10 power +3 అవుతుంది పైన, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ జీరోస్ 100 వస్తుంది. యాక్చువల్గా మన ఆన్సరే లేదు ఇక్కడ, యాక్చువల్గా ఆన్సర్ ఉంటుంది, నేను ఆప్షన్లో తప్పు పెట్టలేదేమో, చెక్ ఇట్, 100 వస్తుంది అన్న. ఓకే, బీ కేర్ఫుల్, చెక్ ఇట్. ఇస్ ఇట్, ఐ థింక్ ఇట్ ఈస్ 100, మేబీ దిస్ ఇస్ 100. ఐ డిడ్ నాట్ keep proper answer, maybe it's 100. Okay, right, thank you Rana. So we have to be careful, calculation lo chuste
చూడడానికి కొద్ది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే మనకు బ్రెయిన్ పనిచేయదు ఒక్కొక్కసారి. నాకు ఇందాక అలానే అనిపించింది, ఏం చేస్తున్నా అస్సలు అర్థం కాల. సో ఇట్స్ వెరీ బేసిక్, బట్ యూనో వెన్ యూఆర్ డూయింగ్ కొన్నిసార్లు మన బ్రెయిన్ తట్టదు. 100 కరెక్ట్. థ్యాంక్ యూ నాన్న. సో మూవింగ్ ఇన్ టు ది అనదర్ ప్రాబ్లం బెటా. 6th ఒక రేడియోధార్మిక న్యూక్లియైడ్ అర్ధ జీవిత కాలం ఇచ్చిండు నాన్న. వాట్ ఇస్ గేవ్ హాఫ్ లైఫ్ ఇచ్చిండు. సో దే గేవ్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ ద న్యూక్లియైడ్ ఈస్ గివెన్. అయితే 560 days తర్వాత తొలుత 1 గ్రాము ద్రవ్యరాశి ఎంత ఉంటుంది? తొలి ద్రవ్యరాశిలో అంటే తొలుత కాదు, ఇది ఇనిషియల్ ద్రవ్యరాశిలో ఫైనల్ ద్రవ్యరాశి ఎంత ఉంటుంది? ఒక రేడియోధార్మిక ద హాఫ్ లైఫ్ ఆఫ్ ది radioactive nuclei is given as 140. This is given as T&F. Okay, the total time also given 560, right? And is asking what is the mass of a object. What is the mass? What is the actually mass of the object comparing to the initial mass of the object? Like, you know, if you take the sample of this 1 gram of sample they gave it, which is actually initial mass, right? And what is the mass of final sample? Okay, so he is asking n. So what is the n with respect to the n naught? Okay, n అనేది n naught లో ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది కాబట్టి ఇది మనకి ఈజీ ప్రాబ్లమే. n by n0 is equal to, ఇది కూడా మనకు ప్రీవియస్ ప్రాబ్లం 2018 రీసెంట్, వెరీ రీసెంట్ ప్రాబ్లం. సో t by t&f, t అంటే ఎంత మొత్తం 560, t&f అర్ధ జీవితకాలం ఎంత హాఫ్ లైఫ్ 140. సో ఇది 4 వస్తుంది బెట. ఇది 4 వస్తుంది కాబట్టి మనకు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 power 2, సో 1/16 వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఈజీ, n/16. ఇక్కడ ఆప్షన్స్ అన్ని రాంగ్. ఐ డిడ్ నాట్ చేంజ్ ఆప్షన్స్. యూజువల్లీ ప్రీవియస్ క్వశ్చన్ కాపీ చేసినప్పుడు ఆప్షన్స్ చేంజ్ చేయలేదు. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ లేవు బెట. ప్రాబ్లం అయితే 1/16 కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ అవి కావు బెట, వేరే క్వశ్చన్ ఆప్షన్స్ అవి. సో ఐ డిడ్ నాట్ చేంజ్ దోస్ ఆప్షన్స్. సో ఆన్సర్ ఈస్ 1/6 n0/16, n0/16 beta. So coming to the 7th question, which is a very easy theory questions. Okay, ఒక ప్రక్రియలో కణాల సంఖ్య ఎంత? ఆల్ఫా బీటా కణాల సంఖ్య ఎంత? ఆల్ఫా కామా బీటా కణాల సంఖ్య ఎంత అంటుంది బేట. ఒక ప్రక్రియలో ఆల్ఫా కామా బీటా కణాల సంఖ్య ఎంత అన్నాడు. ఏ ప్రక్రియ అంటే ఇది యురేనియం 23892 అనేది ఎంత అయింది? బిస్మత్ 83 212 అయింది బెట్ట. ఆల్ఫా బీటా, we don't know how many alphas, how many beta. This is also very important question. I think it's 2019 or 2017 nana. This question asked in 2017. మీకు చాలా మందికి ఇది వచ్చు ఆన్సర్, నాకు తెలుసు. చేయండి చూద్దాము. Who is gonna do answer? Sir, please 6th question. We'll do it 6th question, don't worry. 6th question easy, very easy nana. 6th question already మనకు repeated. 7th question చేయండి. ఎవరు చేస్తారు ఆన్సర్? ఆన్సర్ 2 C అని పెట్టారు. నేను ఆన్సర్ చెప్పా, మీరు చెప్పిన తర్వాత చూస్తాను. సో ఎన్ని ఇక్కడ 92 నుంచి 80, ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ ఇది చూడాలా, మాస్ నెంబర్ చేంజ్ చేయాలా. మాస్ నెంబర్ ఎంత చేంజ్ అయింది? 238. ఎందుకంటే ఆ బీటా కణాలు వచ్చేటప్పుడు మనకు మాస్ చేంజ్ కాదు, అవునా? బీటా కణాలు వచ్చేటప్పుడు ఓన్లీ పరమాణు సంఖ్య మాత్రమే పెరుగుతుంది, కాబట్టి మాస్ నెంబర్ డస్ నాట్ చేంజ్. సో వీ కెన్ ఈజీలీ టెల్ ఆల్ఫా పార్టికల్స్ నౌ. We can easily tell alpha particles. So in this case, first thing you have to do, you have to check only mass number. Alpha particles కోసం mass number identify చేయాలి. సో ఎంత అవుతుంది? 238 minus 212. 238 minus 212 ఎంత బెట్ట? ఇది మైనస్ చేస్తే ఎంత వస్తుంది? అది 18. ఓకే, 18 plus 8 ఎంత? 18 plus 8.
26 ద్రవ్యరాశి చేంజ్ అయింది. మరి 26 ద్రవ్యరాశి బై 4 వేయాలి కదా, మరి ఎట్లా వస్తుంది? 4 చేస్తే ఏమొస్తుంది బేట? 4 ముళ్ళ రాంగ్ వస్తుంది. ఏంది? వాట్ ఇస్ ద డి ఆప్షన్? నన్ను ఆన్సర్ లేదు. వావ్, 2.5. That's good. I think this should be 24, I guess, right? This should be not 24. This should be 14, I guess. It should be 14. 14 చేస్తే సపోజ్ ఇది 14 అయితే మేబీ రాంగ్ పెట్టానేమో నేను ఆప్షన్. ఇది 14 పెడితే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇది 6, 18 అంటే 24. ఓకే, 24 by 4. 24 by 4 అంటే ఎందుకు 4 తో డివైడ్ చేస్తున్నాం? ఆల్ఫా పార్టికల్ కి వస్తే 4 వస్తుంది కాబట్టి 4 6 24, 6 రావాలి. 6 ఆల్ఫాల ఆప్షనే లేదు ఇక్కడ. సో 6 ఆల్ఫాస్ రావాలి. మరి ఓకే, 6 ఆల్ఫాస్. బీటా రావాలంటే 92, 83 ఉంది నాన్న. 92, 82 అంటే 83 ఉంది. ఎంత పెరిగినాయి ఇక్కడ? 9 పెరిగింది. 9 అంటే 4 ఆల్ఫాకి ఎంత? 4 into 2 8 అంటే కరెక్ట్. ఒక బీటా 1 బీటా. ఎందుకంటే 82 + 1 అయింది. 82 + 1, సో 6 ఆల్ఫా. ఇది 6 ఆల్ఫా 1 బీటా. 6 ఆల్ఫా 1 బీటా. కరెక్ట్. Is it clear beta? Let me clear all of you guys. Let me clear. కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్లు అడుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో నేను ఇవ్వడం కొంచెం రాంగ్ ఇచ్చింది క్వశ్చన్. లెట్ మీ క్లియర్ అండ్ లెట్ మీ. ఇది యాక్చువల్గా 14 బెటా. చేంజ్ చేసుకోండి. ఇది 14, ఇదేమో 6. ఓకే, 6. ఇది 6 ఆల్ఫా. ఇది సో అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే ఫస్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం బేటా. 24 అంటే మనము ఆల్ఫా కణానికి ద్రవ్యరాశి ఎంత? 4 కాబట్టి 4తో డివైడ్ చేస్తాము. అప్పుడు ఎంత వస్తుందన్న? 6 వస్తుంది. ఇది 6 ఆల్ఫా అయిపోతుంది. బట్ ఆల్ఫా కణం వచ్చినప్పుడు పరమాణు సంఖ్య ఎంత? 2 డిక్రీజ్ అవుతుంది. 2 into 4, 4 ఆల్ఫా పార్టికల్ కాబట్టి. సో మొత్తం ఎంత? 8 డిక్రీజ్ అవ్వాలా. సో 8 డిక్రీజ్ అవ్వాలంటే 92 అనేది ఎంతకు రావాలా? 84. 92 అనేది ఎంత అవుతుంది బేటా? 92లోకి వెళ్ళి 8 పోతే ఎంత బేటా? 86. అబ్బో, చేంజ్ వస్తుంది. 86 ఉంది బేటా. 86 అంటే ఇక్కడ 83 ఉంది. మరి 83 అంటే ఏంటి? 86, 83 ఉంది. మళ్ళీ ఇంకా తగ్గింది కదనా. తగ్గిందంటే తప్పు. ఇది కూడా రాంగ్ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఎంత ఉండాలా? 87 ఉంటే మనది కరెక్ట్. 87 ఉండాలి బేటా. 87 రాసుకోండి. 87 అప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 86కు తగ్గి ఒక బీటాకి పెరిగింది అని. ఓకే నాన్న, థ్యాంక్ యూ. సో ఇలాంటి ప్రాబ్లం మేబీ నేను కొంచెం తప్పు అంటే అది క్వశ్చన్ రాంగ్ కాపీ చేశాను. సో ఇట్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, అందుకే ప్రాబ్లం అయింది. అదర్వైజ్ మీకు ప్రాబ్లం ఉండదు. ఒక క్లారిటీతో ఉంటే ఇట్స్ ఈజీ. ఓకే, సో నెక్స్ట్ 8th క్వశ్చన్లో మీకు ఆల్రెడీ తెలుసు. 8th క్వశ్చన్ ఏంటి? సూర్యునిలో జరిగేది ఏంటి? సూర్యునిలో ఏంటి? ఆటం బాంబ్ ఏమో ఏంటి నాన్న? ఆటం బాంబ్ ఏమో విచ్చిత్తి, సంలీనం ఏమో హైడ్రోజన్ బాంబు. హైడ్రోజన్ బాంబు అయ్యేదే సూర్యునిలో అవుతుంది. సూర్యునిలో జరిగేది హైడ్రోజన్ బాంబు. హైడ్రోజన్ బాంబుకి సంబంధించిందే సూర్యునిలో. ఎందుకంటే హైడ్రోజన్ బికమే హీలియం కాబట్టి.
సో కేంద్రక సంలీనం న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగేది ఎక్కడ? న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే రెండు కేంద్రకాలు కలిసిపోయేదే ఫ్యూజన్. హైడ్రోజన్ హైడ్రోజన్ బికమే మనకి ఏమవుతుంది? హీలియం అవుతుంది. కాబట్టి సంలీనం సూర్యునిలో నక్షత్రాలలో ఎప్పుడు కూడా సంలీనం అవుతుంది. కేంద్రక విచ్ఛితి ఎప్పుడు వస్తుంది అంటే ఆటం బాంబులో జరుగుతుంది. ఓకే, దట్స్ గుడ్. సో ఇక్కడ ఒక చర్య ఇచ్చిండు. 9th ఏంటంటే 9th ఇక్కడ 4 హైడ్రోజన్లు ఏమైనాయి? హీలియం గా కన్వర్ట్ అయింది కాబట్టి ఇది సంలీనము. ఇది కూడా ఏంటి? సూర్యునిలో జరిగే చర్యనే ఇది సంలీనం అవుతుంది బేట. రైట్. సో ఐ గెస్ అయిపోయినట్టే అనుకుంటా. క్వశ్చన్స్ అయిపోయినాయి అనుకుంటున్నానా? ఇంకా ఉన్నాయా? ఓకే, ఇక్కడ కొంచెం 10th ఇంకున్నాయనా? ఇదేనా? ఓకే, అయిపోయినాయి. లాస్ట్ స్లైడ్. సో లాస్ట్ స్లైడ్ ఇక్కడ చూసినట్టు అయితే ఇక్కడ ఏమి ఇచ్చిండనంటే అల్యూమినియం 1327 అనేది ఒక ఆల్ఫా. ఓకే, అయితే వచ్చింది ఏంది? ఆక్సిజన్ వచ్చిందని. ఇక్కడ వై ఎంత అంటున్నాడు. ఒక బ్యాలెన్స్ ఈక్వేషన్ మీకు తెలిసిందే ఇది. ఇక్కడ బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఏముంది? 13 + 2 ఎంత? 15. సో దిస్ ఇస్ మ్యాచ్డ్. 27 + 4 ఎంత? 31. బట్ ఇది ఎంత ఉంది? 30 ఉంది. సో ఏది ఎలిజిబుల్ వస్తుంది? ఇక్కడ న్యూట్రాన్ వస్తుంది అంతే. సో y = న్యూట్రాన్ 0 1. ఓకే, జస్ట్ బ్యాలెన్స్ చేసుకో. 13 + 2 15. సో ఇక్కడ ఎంత ఉండాలి? y 0. 27 + 4 31. ఇక్కడ ఆల్రెడీ 30 ఉందంటే ఇక్కడ 1. సో విచ్ ఈజ్ యాక్చువల్లీ న్యూట్రాన్. ఓకే, ఏ దెన్ చర్యను సూచించే దాంట్లో y ఎంత? ఇక్కడ కూడా సేమ్ 13 + 2 ఇక్కడ యాక్చువల్ ఎంత ఉంది? 1 ఉంది. 13 + 2 ఎంత? 15. 1 పోతే 14 రావాలా. సో విచ్ ఇస్ ఓన్లీ ఆప్షన్ ఇస్ B. We don't need to do anything. That's it. Over. Okay, right. So chapter is over beta. Thank you. We completed successfully nucleus chapter also. So thank you very much. So I hope I can try to be semiconductor chapter lo complete chedamu. Let me stop this. Is there any doubts from this chapter? Wait sir. Any doubts? Any doubts from this chapter? 11th is easy. 11th balance nana. Okasari 11th question em ledhu beta. 13 + 2 15. 15 అంటే ఎంత ఇచ్చి? న్యూట్రాన్ ఇచ్చినట్టు ఒకటి పోయింది. 14 రావాలి ఇక్కడ. y కి పరమాణు సంఖ్య ఎంత? 14. ఓకే, సో ఇక్కడ 14 వచ్చేది ఏముంది? కింద ఓన్లీ సిలికాన్ ఒకటే ఉంది. రైట్, వెరీ ఈజీ. ఇక్కడ చూస్తే ఆ మాస్ నెంబర్ 27 + 4 ఎంత? 31. బట్ ఇక్కడ రైట్ యు ఆర్ రైట్. సమ్మన్ ఆస్క్ క్వశ్చన్. దట్స్ కరెక్ట్. రాంగ్, సంథింగ్ ఇస్ రాంగ్. ఆప్షన్స్ రైట్. ఇక్కడ ఎంత రావాలి మరి? సిల్క్ ఇక్కడ 31 రావాలి. ఇక్కడ 31 రావాలి. ఇక్కడ 14 రావాలి. సో there is no option here. There is no option. ఏ ఎట్లా తీసుకుంటున్నానా? ఇది 15 అయింది. 13 ఇక్కడ ఆల్రెడీ ఒకటి వచ్చింది కాబట్టి. సో దిస్ షుడ్ బి సిలికాన్ ఉండదు. సో ఆన్సర్ ఇట్ సెల్ఫ్ ఫాస్ఫరస్ అవ్వద్దు. బట్ ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. మేబీ this is not neutral. Maybe this is not 13 + 2 15. Maybe this is 15 undala. లేదు, ఆన్సర్ లేదు. బట్ ఏది సూటబుల్ అవుతుంది? సింపుల్ గా తీసేద్దాం. న్యూట్రాన్ లేకపోతే కరెక్ట్. న్యూట్రాన్ లేకపోతే దిస్ ఈజ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో లెట్ us say న్యూట్రాన్ ఈజ్ నాట్ దేర్. లేదు సార్, బట్ అవుతుంది. ఎలా అవుతుంది బేటా? 13 + 2 గణనా. మళ్ళీ చెప్పండి సార్. 13 + 2 ఎంత నాన్న? 15. సో ఇది ఎంత అవుతుంది అప్పుడు? ఇది 15 అవుతుంది. ఇది 15 అవుతుంది. 27 + 4 ఎంత బేటా? 31. సో ఆప్షన్ ఏ అవుతుంది అప్పుడు. ఓకే సుమయ్య, ఇక్కడ జస్ట్ యాడ్ ఇట్. 13 + 2 హౌ మచ్ ఇట్ ఈస్? 15.
27 plus 4 31. So option phosphorus అవుతుంది. Okay, right nana. Binding energy మీద problems delta mc square అవుతుంది బెట్ట. It just delta mc square అది ఇస్తే ఆ ప్రాబ్లమ్స్ మీరు చూడండి ఒకసారి ఉంటే. Okay, let me stop this. We have to, yeah, I think we covered most of them. ఒక binding energy మీద ఒక ప్రాబ్లమ్స్ చేయలేదు. డెల్టా ఎంసీ స్క్వేర్ వాడు ఏం లేదు, మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, ఒకసారి చూడండి. డెల్టా ఎంసీ స్క్వేర్ మీద 931.5 ఇంటూ సి స్క్వేర్ దాని మీద చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. సో ఎనీ డౌట్స్? కెన్ ఐ మూవ్ టు న్యూ చాప్టర్? యా, ఓకే, we're gonna move to the new chapter. Okay, so let me move to the chapter atom semiconductor. Okay, so great, welcome to the why screen is paused. I don't understand why it's paused. Why it's paused? I don't understand. Why screen is paused? I don't understand. Okay. Let me check, students. What is So going did you on? try sharing again? Sir? So did you try sharing again? Yeah, I did, sir. But it's showing, your screen sharing is paused. I did not pause it actually. When I tried to click us, it's not. See, what is going on? So let me. Okay. Can I? So try once more. Once more, yeah. I will. changed the setting. Yeah. I think now it's fine, sir. Okay. So, okay, student, great. Welcome to the new chapter. Okay. So this is also very exciting chapter, easy to score chapter. This chapter is much easier to score one question. So very easy question. Sometimes they are asking two questions actually, because one question is related to these gates. The other question is related to directly, diode related problem. Okay. So I'm going to teach, I'm going to cover most of the next 30 minutes, the basics. What is the diode? What are the types of, first I'll go for what are the types of material, metals, semiconductors, insulator. Tarvata classification of this classification of materials. Tarvata, then I'll go for the semiconductor. What is semiconductor? Why we need to study actually. Then after that, types of semiconductors. Types of semiconductors low, again n-type, p-type, extrinsic, intrinsic, enti. Again extrinsic low, what are the types of extrinsic semiconductors? Then I'll go for the band energy diagram. Then go for the diode. Then after that, application of diode, rectifiers, full wave, half wave rectifier. Then after that, moving into the applications like photodiode. What is the photodiode? What is the LED? What is the Gina diode? What is the type applications of diodes. Then moving into the transistors. Okay, I hope I can cover as much as I can. Okay, so then you can clearly see what is actually semiconductors. We always call the electronics. What is electronics? What is the difference between electronics and electricity? Electric and electronics. So electronics always, we go for the 1 and 0 coding. Binary, we consider electronics in binary system. Like switch on, switch off. Like 1, when light is on, we take 1. When light is off, 0. So we always consider the binary system in electronics. So there are a lot of electronics, when you see them in a TV, whatever TVs, whatever computer, laptop, mobiles, everywhere you are using the electronics. Sir, electronics, but what is actually electronics is nothing but
ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రానిక్స్ లో వస్తాయి బిడ్డ. సో those are very useful in day to day life. Without phone, can we I mean, phone లేకుండా ఉంటున్నావా? Because of phone only we are doing this class, right? Phone లేకుండా ఉంటావా బేటా? ఉండలేం కదా. సో phone is always, everything is electronics in phone, right? యాప్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఆఫ్ యాప్స్ అవన్నీ చేయాలంటే ఒక ఫ్యాబ్రికేషన్ కావాలి, ఒక డయోడ్ ట్రాన్సిస్టర్ కావాలి. ఓకే, ట్రాన్సిస్టర్ లేకపోతే we cannot do any fabrication, we cannot make any switches, we cannot make anything. సో అన్ని ఏది చేయాలన్నా కూడా డెఫినెట్ గా మనకు బేసిక్ గా సెమీ కండక్టర్ అనేది ఇస్ వెరీ యూస్ఫుల్. what we do, we may basically make a semiconductor with different N and V, different type of semiconductor. Then we make a transistor. To make a transistor we need 3 NPN, 3 semiconductors we need it. So that from that we can make different regulators, right? Amplifiers. చాలా నేర్చుకోవచ్చు బేటా. ఈ చాప్టర్ టోటల్లీ కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు తక్కువ ఉంటుంది బేటా. బట్ డోంట్ వరీ, కంప్లీట్ తెలుగులో చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ ఇస్ వెరీ టఫ్. ఓకే, సో ఐ ట్రై టు యూజ్ తెలుగు యాజ్ మచ్ యాజ్ ఐ కెన్, బట్ మోస్ట్లీ ఇంగ్లీష్ ఎక్కువ వాడతాను ఈ చాప్టర్ వరకు. మీకు ఇబ్బంది అయినా వెరెవర్ యూ జస్ట్ ఆస్క్ మీ, స్టాప్ మీ. సో ఇక్కడ ఉన్న వీడియోలో ఏమనిపిస్తుంది బేటా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? I can see this is actually why I am writing here 14. There is a 14 over there, right? And the right side there is something like silicon. So silicon is what? Silicon is a semiconductor, ardhavakamu, right? What is that? Silicon is a semiconductor. What is atomic number? 14. What is mass number? 28. Silicon, germanium are the two examples for this semiconductor industry. ఇప్పుడు సెమీ కండక్టర్స్ లేకపోతే మనకు ఎలక్ట్రానిక్స్ లేదు, మొబైల్స్ లేవు, టీవీస్ లేవు, నథింగ్ ఈస్ దేర్ యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్, లాట్. ఓకే, సో మదర్ బోర్డ్స్ అంటాము టీవీలలో, లైక్ ల్యాప్టాప్స్ లో మదర్ బోర్డ్ పోయిందంటే కంప్లీట్, అంటే ఒక చిప్ ఉంటుంది బెట్ట, చిప్ మన బ్రెయిన్ లో ఎట్లయితే చిప్ మనము మెమరీలో మొత్తము పెట్టుకుంటున్నామో, ఈ ల్యాప్టాప్ లో కానీ ఫోన్ లో కానీ ఒక మెమరీ చిప్ ఉంటుంది, మొత్తం అక్కడ స్టోరేజ్ అయిపోతుంది డేటా మొత్తం. ఈ 20 మనకు అంటాం కదా, అది 128 GB ఉంది నా ఫోను, 64 GB ఉంది, 32 GB ఉంది, ఆ విధంగా మనము అంటాం. సో స్టోరేజ్ డివైసెస్. సో ఇక్కడ ఎందుకు అంటే మీకు చూస్తున్నటువంటి సిలికాన్, ఇక్కడలో ఈ సిలికాన్ ఎన్నో గ్రూప్ బెటా, కెమిస్ట్రీ మీరు చాలా ఎక్స్పర్ట్. సిలికాన్ ఎన్నో గ్రూపు, ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో పడాలా. సిలికాన్ ఎన్నో గ్రూపు, సిలికాను ఎన్నో గ్రూపు, ఓకే, పరమాణు సంఖ్య అడగట్లే నేను. దానిలో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటాయి? హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద సిలికాన్? రైట్, 4. వెరీ గుడ్. సో 1s2 2s2 2p6, 1s2 2s2 2p6, 10. ఓకే, 1s2 2s2 2p6, 3s2, రైట్, 3p2, 14. సో లాస్ట్ 4 అవుతుంది. S లో 2, P లో 2, 4. There are 4 valency electrons are present. ఇక్కడ చూస్తుంటే మనకు ఈ వాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒక 4 ఉన్నాయి చూడండి, చివరి కక్ష చూడండి, 4 ఉన్నాయి. 4 లాస్ట్ చివరి కక్షలో ఇక్కడ ఒకటి ఉంది. లెట్ మీ స్టాప్ ఇట్. ఓకే, ఎన్ని ఉన్నాయి బేటా? సో మీకు చివరి కక్షలో 4 ఉన్నాయి, కరెక్ట్, 4 ఉన్నాయి కదా. ఇది లోపల కేంద్రకము, కేంద్రకంలో ప్రోటాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ కక్షలలో తిరిగేటివన్నీ కూడా ఏంటివి? ఎలక్ట్రాన్స్. లోపల ఉన్నటివి ప్రోటాన్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్లు ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి సార్, కరెక్ట్. సో ఇట్ షుడ్ బి స్టేబుల్. వెరీ గుడ్. సో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, రైట్?
4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లే మనకు మొత్తం ఈ లైఫ్ మొత్తం జర్నీ, దానివల్లే టెక్నాలజీ, నానో టెక్నాలజీ మొత్తం డెవలప్ అవుతుంది. ఓకే, సో మూవింగ్ ఇన్ టు ది అసలు మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్ అసలు మనకి ఏంటి మనకు మెటీరియల్స్ ని మనకు 3 రకాలుగా మనకి ఏం చేసిందన్నా, మెటీరియల్స్ ని 3 రకాలుగా విభజించారు. ఏంటివి నాన్న అవి? లోహాలు, కండక్టర్స్, అర్ధలోహాలు, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అంటే బంధకాలు. సో we have three type of materials. Okay, very good. Then conductors ante enti? Conductors are the material in which plenty of free electrons are there. అంటే ఈ కండక్టర్స్ లో మనకి ఏముంటాయి బేటా? ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఏముంటాయి? there are plenty of electrons are there. There is no energy gap. You can see here clearly, there is no energy gap, right? There is nothing like energy gap here. So conduction band, valency band, there are 2 bands are there, right? So energy gap is 0. కాబట్టి మనకు దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్లు దీంట్లోకి వెళ్ళి, దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వెళ్ళడం వల్ల మనకు కండక్టర్స్ అనేటివి, వాహకాలు అనేటిలో చాలా స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటాయి బిడ్డ. ఓకే, సో ఎనర్జీ ఇస్ హైయర్ దెన్. ఇక్కడ మనకు కమింగ్ టు ది సెమీ కండక్టర్స్. అర్ధవాహకాలు అంటే ఏంటి? సెమీ కండక్టర్స్ ఆర్ ద మెటీరియల్ విచ్ యాక్ట్ లైక్ ఏ కండక్టర్ యాజ్ వెల్ యాజ్ ఇన్సులేటర్స్. సార్ అంటే ఏంటంటే అర్ధవాహకాలు వాహకాల వలె ప్రవర్తిస్తాయి, అదే విధంగా బంధకాల వలె ప్రవర్తిస్తాయి. ఏ పదార్థాలైతే వాహకాల వలె మరియు అర్ధవాహకాల వలె ప్రవర్తిస్తాయో, అటువంటి స్వభావం కలిగి ఉంటాయో వాటిని మనం ఏమంటున్నాము? అర్ధవాహకాలు అంటారు. బట్ యు కెన్ క్లియర్లీ సీ బెటా. సో ఇక్కడ ఏమవుతుందనంటే, సారీ ఐ డోంట్ వాంట్ దిస్ కలర్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎనర్జీ గ్యాప్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ బిట్ చూడండి. వాట్ ఈస్ ద ఎనర్జీ గ్యాప్ అంటే ఈ మందం అంటే వాట్ ఈస్ ఈ వాహన పట్టి, సంయోజన పట్టి. వ్యాలెన్సీ బ్యాండ్ అంటే సంయోజన పట్టి అన్న. వ్యాలెన్సీ బ్యాండ్ ఈస్ నథింగ్ బట్ సంయోజన పట్టి. కండక్షన్ బ్యాండ్ నథింగ్ బట్ వాహన పట్టి. ఈ 2 పట్టీల మధ్య శక్తి ఎంత? శక్తి అంతరం ఎంత? 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది బెట. అయితే వాహకాలనేమో ఎటువంటి శక్తి అంతరం ఉండదు. సెమీ కండక్టర్స్ కి వస్తే అర్ధవాహకాలు 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది, రైట్? ఇన్సులేటర్ కి వస్తే ఆ శక్తి అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎంత ఉంటుంది నాన్న? మోర్ దెన్ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీంట్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉండవు. కొన్ని ఉంటాయి. సార్ మరి మాకు అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు మీరు చెప్పింది ఏమి అంటే, లెట్ మీ గో కమ్ టు దట్ పాయింట్. అయితే ఈ వాహకాలకేమో ఎక్కువ విద్యుత్ వస్తుంది అంటాం మనం. కాపర్, ఐరన్ ఇవన్నీ కూడా ఏంటివన్నా? బంగారం. ఇవన్నీ వాహకాలు. అధిక వాహకత్వం ఉన్నటువంటి వాహకాలను, అధిక విద్యుత్ ఉన్నటువంటి, అధిక ఎలక్ట్రాన్లు, అధిక విద్యుత్తు, అధిక స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి పదార్థాలను వాహకాలు అంటారు. ఏమంటారు? వాహకాలు. అయితే ఏ పదార్థాలైతే వాహకాలు అర్ధవాహకాలుగా ప్రవర్తిస్తాయో వాటిని అర్ధవాహకాలు అంటారు. ఒక క్వశ్చన్ ఇస్తున్నా మీకు ఇప్పుడు. ఏం క్వశ్చన్ ఇస్తున్నానంటే, అర్ధవాహకాలు వాహకాలుగా ఎప్పుడు ప్రవర్తిస్తాయి? చెప్పండి ఆన్సర్. అర్ధవాహకాలు వాహకాలుగా ఎప్పుడు బిహేవ్ చేస్తాయి? వెన్ ద సెమీ కండక్టర్స్ బిహేవ్స్ లైక్ ఏ కండక్టర్స్, when they behaves like a insulators. Tell me.
ఏమి ఎవరు డ్రా చేస్తురు? పని పాట లేదా? డోపింగ్ చేసినప్పుడు నో బెటా. డోపింగ్ గురించి ఇంకా మనకు రాలేనన్న. డోపింగ్ గురించి ఐఎమ్ నాట్ టాకింగ్ నౌ. ఎప్పుడు అర్ధవాకాలు వాహకాల వలె ప్రవర్తిస్తాయి? ఎప్పుడు అర్ధవాకాలు వాహకాల వలె ప్రవర్తిస్తాయి? ఎప్పుడు అర్ధవాకాలు బంధకాల వలె ప్రవర్తిస్తాయి? 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎప్పుడు అర్ధవాకాలు, వెరీ గుడ్ మమత, హూ ఇస్ మమత, రైట్, ఎస్ మమత యు ఆర్ రైట్. ఎప్పుడైతే మనం ఉష్ణోగ్రతను పెంచుతామో అవి వాహకాల వలె ప్రవర్తిస్తాయి. 0K దగ్గర అవి బంధకాల వలె ప్రవర్తిస్తాయి. ఎస్, టెంపరేచర్ ఉష్ణోగ్రతను పెంచినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకు థర్మల్ ఎనర్జీ వచ్చి, అంటే కొంత ఉష్ణోగ్రత వల్ల ఉష్ణ శక్తి రావడం వల్ల అందులో ఉన్నటువంటి సంయోజన పట్టిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కొంత శక్తితోని అవి ఈ యొక్క శక్తి అంతరాన్ని దాటి కండక్షన్ బ్యాండ్ అంటే వాహన పట్టిలోనికి వెళ్ళడం వలన అక్కడ మనకు విద్యుత్ వస్తుంది. అప్పుడే వాటిని వాహకాల వలె ప్రవర్తిస్తాయి. కానీ ఎప్పుడైతే ఉష్ణోగ్రత 0K ఉంటుందో అప్పుడు మనకు ఉష్ణ శక్తి ఉండదు. ఎలక్ట్రాన్లు అన్ని కూడా సంయోజన పట్టిలో బంధించబడి ఉంటాయి. ఆ బంధించబడినటువంటి ఎలక్ట్రాన్లు బయటికి రావాలంటే యూ డెఫినెట్లీ నీడ్ ఏ మోర్ ఎనర్జీ. సో ఉష్ణ శక్తి లేదు కాబట్టి దే డోంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ valency band and they don't move from the valency band to the conduction band since they act like a insulator. అర్ధవాహకాలు వాహకాల వలె ఎప్పుడు ప్రవర్తిస్తాయి? ఉష్ణోగ్రత పెంచినప్పుడు. అర్ధవాహకాలు బంధకాల వలె ఎప్పుడు ప్రవర్తిస్తాయి? తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో రైట్, ఇన్సులేటర్స్ చివరిగా ఉన్నది ఏంది? బంధకాలు. బంధకాలు అంటే దే డోంట్ ఈవెన్ కండక్ట్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ ద టెంపరేచర్. ఈవెన్ ఇఫ్ యూ అప్లై ద టెంపరేచర్ ఆల్సో దే డు నాట్ కండక్ట్. అంటే అసలు ఏ శక్తినిచ్చినా కూడా అవి కండక్ట్ కాని పదార్థాలే బంధకాలు. బంధకాలలో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు వాహన పట్టిలోనికి ఎప్పుడూ వెళ్ళవు. అర్థమైందా? సో దాన్ని బంధకాలు అంటారు. బంధకాలు అంటే నథింగ్ బట్ ఏంటి? ఒక హుడ్ తీసుకోండి, ఇన్సులేటర్స్, ఒక ప్లాస్టిక్ తీసుకోండి, ఒక కట్టె తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా బంధకాలు. దే డోంట్ కండక్ట్. సెమీ కండక్టర్ల ఉదాహరణ ఏంటి? సిలికాన్, జెర్మేనియం. కండక్టర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆల్ మెటల్స్. ఆల్ మెటల్స్, అన్ని లోహాలన్నీ కూడా వాహకాలు. అర్ధవాహకాలకు సిలికాన్, జెర్మేనియము. సిలికాన్కు ఎంత శక్తి ఉంటుంది అన్న? అంతరం ఎంత ఉంటుంది? 1.1 బెటా. నోట్ డౌన్ ఇంపార్టెంట్ బిట్. సిలికాన్ అర్ధవాహకానికి వాట్ యు కాల్ దిస్ వన్? అర్ధవాహకాలేనా? సిలికాన్ అర్ధవాహకానికి 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తి అంతరం ఉంటుంది. జెర్మేనియానికి ఎంత ఉంటుంది అంటాడు డైరెక్ట్ బిట్ బైపీసీ వాళ్ళకు. జెర్మేనియం అర్ధవాహకానికి శక్తి అంతరం ఎంత అంటాడు? 0.7. జెర్మేనియంకి ఎంత? 0.7. సిలికాన్కి ఎంత? 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 1.1 EV. ఇంపార్టెంట్ బిట్ అది. జెర్మేనియంకి ఏమో 0.7 EV, సిలికాన్కి ఏమో 1.1 EV. వెరీ గుడ్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్ ఇది మనం విద్యుత్తుని బట్టి చెప్పాం. ఇంకా మనకి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి అర్థం కాలేదు. అంటే శక్తి అని మాకు పట్టి సిద్ధాంతం అంటారు బిట్ట. స్ఫటిక పట్టి సిద్ధాంతం, బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్. బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ లేని బెట అంటే ఇది మనకు జనరల్ గా అంటే ఇక్కడ మనకు ఓకే ఇది ఎన్ టైప్ పీ టైప్ బెట. ఓకే, బ్యాండ్ సిద్ధాంతంలో మనకి ఏ విధంగా ఉంటాయి అంటే, సో దీనికన్నా తర్వాత చెప్తాను. ఇది ఇప్పుడు వద్దు, ఇది యాక్చువల్గా ఎన్ టైప్ పీ టైప్కి వస్తుంది. ఓకే, దీని తర్వాత ఇది చెప్దాం. సో అయితే మనకు అర్ధవాహకాలు ఎన్ని రకాలు బేటా? స్వభావజ, అస్వభావజ అర్ధవాహకాలు. స్వభావజ, అస్వభావజ ఏంటి? అర్ధవాహకాలు. రైట్. అయితే
ఇంట్రిన్సిక్, ఇంగ్లీష్ లో ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఓకే, అయితే ఇక్కడ మనకు ఇది ప్యూర్ సిలికాన్ బెట. ప్యూర్ సిలికాన్ అంటే ఇది స్వభావజ అర్ధవాకము, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్. అయితే ఇక్కడ ఏంటి నాన్న మరి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అనేది స్వభావజ అర్ధవాకం సార్ అంటే ఏంటి సార్ మాకు అర్థం కావట్లేదు. సారీ నానా, స్వభావజ అర్ధవాకాల్లో దిస్ ఇస్ ద కండిషన్ ట్రూ. అంటే నెంబర్ ఆఫ్ హోల్స్ మస్ట్ బి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ లో స్వభావజ అర్ధవాకంలో ఎన్నైతే ఎలక్ట్రాన్లు ఉంటాయో అన్ని హోల్స్ ఉంటాయి బెట. ఎన్నైతే ఎలక్ట్రాన్లు ఉంటాయో అన్ని హోల్స్. అంటే ఏంటి సార్ హోల్ అంటే సార్ అంటే హోల్ ఏంది లేదు బెట. ఇక్కడ కండక్షన్ బ్యాండ్, సారీ వ్యాలెన్సీ బ్యాండ్, ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్ ఉంటుంది కదా, ఇక్కడ కండక్షన్. ఓకే, అయితే ఈ ఇందులో సారీ నాన్న, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మనం శక్తి ఇచ్చినప్పుడు ఇలా వెళ్ళిపోతుంది వ్యాలెన్సీ బ్యాండ్ లోనికి. ఇక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది బెట. ఇక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ఖాళీ ప్రదేశము ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పోయిందో ఇక్కడ మనకు మిగిలిన ఖాళీ ప్రదేశం మైనస్ పోతే మిగిలింది ఏముంటుంది బెట, ప్లస్ ఉంటుంది. అందుకే అలాంటివి థౌజండ్స్ ఆఫ్ ఉంటాయి కాబట్టి వ్యాలెన్సీ బ్యాండ్ లో హోల్స్ ఉంటాయి, కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్లు ఉంటాయి. అప్పుడు ప్యూర్ సిలికాన్కి ఎన్నైతే ఎలక్ట్రాన్లు ఇక్కడ ఉంటాయో అన్ని హోల్స్ ఇందులో క్రియేట్ చేయబడి ఉంటాయి. కాబట్టి స్వభావజ అర్ధవాకాల్లో కండిషన్ ఏంటి, ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో అన్ని హోల్స్ ఉంటాయి. కాబట్టి వాహకత్వము తక్కువ. అంటే ఏంటి సార్ అంటే కరెంటు తక్కువ. అంటే ఏంటి సార్ అంటే విద్యుత్ తక్కువ. మరి విద్యుత్తుని పెంచుకోవడానికి మార్గాలు ఏంటి, ఏం చేయాలా? హౌ డు ఐ ఇంక్రీజ్ ద కరెంట్, హౌ డు ఐ ఇంక్రీజ్ ద ఎలక్ట్రిసిటీ ఇన్ ద ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ చెప్పండి. స్వభావజ అర్ధవాకాలలో విద్యుత్తుని పెంచడానికి ఏమి చేయాలి? వాట్ షుడ్ ఐ డూ టు ఇంక్రీజ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్? స్వభావజ అర్ధవాకాలకు విద్యుత్తును పెంచుకోవాలి. నాకు దీంతో తక్కువ వస్తుంది, దీని విద్యుత్. ఎస్ నిరంజని, you are right. So what we have to do? Doping. We have to do the doping. Doping చేయాలి. డోపింగ్ ఏం చేయాలి మరి? డోపింగ్ అంటే ఏంది, ఏం చేస్తుంది డోపింగ్? డోపింగ్ కెన్ హెల్ప్ ద ఇంక్రీజ్ ద ఎలక్ట్రిసిటీ. అంటే వాహకత్వమును ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తాం మనము? డోపింగ్ చేస్తాము. వెరీ గుడ్. వాహకత్వం దీంట్లో తక్కువ ఉంది, ఏం చేస్తున్నా? దాన్ని ఇంక్రీజ్ చేయడానికి రెండు రకాలుగా నేనేం చేస్తున్నా? డోపింగ్ చేసి, అంటే మలినాలను యాడ్ చేయడము. మలినాలంటే ఏంది సార్? చెత్త చెదారం అంటే నో నో బెట. వి కాల్ ఇట్ లైక్ ఏ డోపెంట్స్. మాలిన్యాలు అంట. డోపెంట్స్ అంటే అంటే ఎలక్ట్రాన్, స్వేచ్ఛ ఎలక్ట్రాన్లను ఇంక్రీజ్ చేయడము, హోల్లను ఇంక్రీజ్ చేయడం వలన, రంధ్రాలను అంటే హోల్స్ ఇంక్రీజ్ చేయడం వలన మనము ఈ యొక్క స్వభావజ అర్ధవాకాల యొక్క వాహకత్వంను ఇంక్రీజ్ చేయవచ్చు బెట. అయితే అప్పుడు అస్వభావజ అర్ధవాకాలు అవుతాయి. సార్ ఎట్లా సార్ అంటే దిస్ ఇస్ ప్యూర్ బెట. మనం ప్యూర్ కి ఇంప్యూర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇంప్యూర్ అవుతాయి. ఓకే, స్వభావజ అర్ధవాకాలకు మనం ఏమైనా కలిపితే వచ్చేవే అస్వభావజ అర్ధవాకాలు. స్వభావజ అర్ధవాకాలకు మలినాలు అంటే ఏంటి సార్ అంటే డోపెంట్స్ బెట. ఇప్పుడు మూడవ గ్రూపు, ఐదవ గ్రూపు మూలకాలను కలిపితే అవే మలినాలు. అంటే ఇస్ నథింగ్ బట్ ఎలిమెంట్స్. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఎలిమెంట్స్, డోపెంట్స్ అంటారు. కొన్ని ఎలిమెంట్స్ ని కలుపుతాం, కొన్ని పరమాణులను దానికి కలిపితే ఏమవుతుందంటే ఇందులో ఎలక్ట్రాన్ల సంఖ్య పెరగడం కానీ హోళ్ల సంఖ్య కానీ పెరగడం కానీ జరుగుతుంది బెట. అయితే
మనం ఎప్పుడైతే డోపెంట్స్ కలుపుతున్నాము కదా, అవి ఏమైతే అప్పుడు స్వభావజ అవుతాయి. అస్వభావజ అవుతే ఏమవుతుంది? ఇంప్యూర్ సెమీ కండక్టర్. అయితే వాటినే ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. ఇవేమో ఇంట్రిన్సిక్, ఇవి ఎక్స్ట్రిన్సిక్. ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఎన్ని రకాలు నానా? 2 రకాలు. ఎన్ని రకాలు? 2 types. హౌ మెనీ టైప్స్? 2. ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటివి మరి? పి రకం అర్ధవాకాలు, ఎన్ రకం అర్ధవాకాలు. వెరీ గుడ్. పి రకం అర్ధవాకాలు, ఎన్ రకం అర్ధవాకాలు. మరి పి రకం ఏర్పడాలంటే ఏం చేయాలి సార్ నేను? పి రకం ఏర్పడాలంటే బిడ్డ 3వ గ్రూపు మూలకాలను దీనికి కలపాలి. ఈ ప్యూర్ దానికి 3rd గ్రూప్ కలిపితే మనకు 3rd గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి బేటా? బోరాన్, అల్యూమినియం. చెప్పండి. బోరాన్, అల్యూమినియం. ఇంకా డోపెంట్ అంటే తెలుగులో మాలిన్యం అంటారమ్మ. మాలిన్యాలు మాదీకరణం. సారీ, డోపింగ్ అంటే మాదీకరణం. బిడ్డ. అయ్యా, బోరాన్, అల్యూమినియం, ఇండియం, థాలియం, గాలియం ఎట్సెట్రా. 3వ గ్రూపు మూలకాలు అనేటువంటివి ఏంటివేంటివి? బోరాన్, అల్యూమినియం, గాలియం, థాలియం, ఇండియం ఎట్సెట్రా. అటువంటి వాటిని వేటి కలుపుతున్నాము? స్వభావజ అర్ధవాకాలకు కలిపితే వచ్చేవే ఏంటివి? పి టైప్ అర్ధవాకాలు. పి టైప్ అర్ధవాకాలు. ఎవ్వరు కూడా వెళ్ళిపోవద్దు బిడ్డ. ఈ రోజు వెళ్ళిపోయిన వాళ్ళు ఆబ్సెంటీస్ అన్ని కూడా నోట్ చేసుకుంటాము. డోంట్ లీవ్. ఓకే, ఆల్రెడీ 110కి వచ్చేస్తారు, 120, 130 నుంచి. డోంట్ లీవ్. ఓకే, యూ హ్యావ్ టు ఇంపార్టెంట్ చాప్టర్, యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. సో 5వ గ్రూపు మూలకాల చేత మాదీకరణము చేస్తే, when you dope with 5th group elements, when you dope the pure silicon లేకపోతే intrinsic semiconductors with 5th group elements, we get the n-type semiconductor. We get the n-type semiconductors beta. Okay, సో 3వ గ్రూపు మూలకాల చేత చేస్తేనేమో వి గెట్ పి టైప్. 5వ గ్రూప్ మూలకాల చేత చేస్తేనేమో ఎన్ టైప్. మరి 5వ గ్రూప్ మూలకాలు ఏంటి సార్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, యాంటీమోనీ, ఆర్సెనిక్, బిస్మత్. ఇటువంటి రకాలను మనం ఇక్కడ కలపడం వలన అదేమవుతుంది బేటా? ఎన్ టైప్ వచ్చింది. ఇప్పుడు ఎన్ టైప్ పి టైప్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వోల్ట్స్ కావు బేటా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వోల్ట్స్ అవి కరెక్ట్ కావు, అంటే సమానంగా ఉండవు. అప్పుడు విద్యుత్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ పెంచుకోవచ్చు. అది నాన్న. వెరీ గుడ్. సో మూవింగ్ ఇంటూ ఇక్కడ మీకు కొంచెము I guess I'm trying to say, okay, let me check it. సో మీరు ఇక్కడ చూడొచ్చు బేట, ఇక్కడ ఒక వీడియో పెట్టాను. ఇక్కడ మీకు హోల్ ఎలా ఉంటుంది, ఇది అల్యూమినియం 3వ గ్రూప్ పోతే ఏ విధంగా అవుతుంది. యాక్చువల్గా ఏమవుతుంది బేట అంటే సిలికాన్ తీసుకుంటున్నాం. సిలికాన్కి ఎన్ని 4 ఉంటాయి బేట. 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అయితే 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లకు మనం 3వ గ్రూపు మూలకాలు కలిపితే ఏమైతే బేట? 3వ గ్రూపు మూలకాల్లో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి నానా? 3 ఉంటాయి సార్. 3వ గ్రూప్ మూలకాలు కలిపితే ఏమన్నీ ఉంటాయి? 3 ఉంటాయి. 3 కలిపితే ఇంకొకటి ఏమవుతుంది? అప్పుడు ఒకటి మిగిలిపోతుందిగా బేట. సిలికాన్కు 3వ గ్రూపు మూలకాలు సపోజ్ కలిపితే మనకు వచ్చేది పి టైప్ అనుకున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది? ఒకటి ఖాళీగా ఉంటుంది, ఒక హోల్ ఏమవుతుంది? ఖాళీగా ఉంటుంది, అది కనెక్ట్ అవ్వదు. ఇక్కడ కనిపిస్తుంది మీకు, చూడండి. ఇక్కడ సిలికాన్ లో ఉన్నటువంటి 4టికి మనం కలిపినటువంటి బోరాన్ గాని అల్యూమినియం గానివి
3 ఎలక్ట్రాన్లు బంధాలు ఏర్పరచుకొని ఒక హోల్ మిగిలిపోతుంది. అలాంటి హోల్సే మనము ఫ్రీ హోల్ థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ ఉంటాయి. మనము ఎప్పుడైతే మనము ఒక్క పరమాణు గురించి మాట్లాడడం బెట, సిలికాన్ వేఫర్ తీసుకుంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ సిలికాన్ ఆటమ్స్ ఉంటాయి. నేను ఒక్క సిలికాన్ గురించి మాట్లాడుతుంటే ఒక హోల్ ఉంటుంది. 1 మిలియన్ సిలికాన్ తీసుకుంటే మిలియన్స్ హోల్స్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పీ టైప్ లో ఏమెక్కువ ఉంటాయి? హోల్స్ ఆర్ ద మెజారిటీ క్యారియర్స్. ఏమెక్కువ ఉంటాయి? హోల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే పీ టైప్ అర్ధవాకాలలో మనకు విద్యుత్ దేని వల్ల వస్తుంది? హోల్స్ వల్ల వస్తుంది సార్. ఎందుకు వస్తుంది బేటా? మనము కలిపింది మూడో గ్రూప్ మూలకాలు కాబట్టి సార్, సిలికాన్ కు 4 కాబట్టి 1 హోల్ అలాగే మిగులుతుంది. అలాగే మనకు మిలియన్స్ ఆఫ్ సిలికాన్స్ ఉంటాయి కాబట్టి, మిలియన్స్ ఆఫ్ హోల్స్ ఉంటాయి కాబట్టి అధిక సంఖ్యాక వాకాలు హోల్స్ అవుతాయి, అల్ప సంఖ్యాక వాకాలు ఎలక్ట్రాన్లు అవుతాయి. క్లాస్ టైం ఎంత సారు అని. క్లాస్ టైం మీరు వినంత వరకు ఉంటూనే ఉంటది బెటా. మీరు ఎంతసేపు వింటే అంతసేపు చెప్తాను. ఓకేనా? క్లాస్ టైము మీరు ఎంతసేపు వింటే అంతసేపు చెప్తా. మీకు ఎంతసేపు ఓపిక ఉందో అంతసేపు చెప్తాను. ఓపిక ఉందా మీకు? ఏమి ఓపిక ఉందా? సార్ మాకు లేదు. ఎస్ ఎస్ ఓపిక ఉంటుంది బెటా. అయితే ఒకటే బాధ, అంటే మనకు ఉన్నది తక్కువ రోజు ఉంది. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. మనకు ఉన్నదే తక్కువ టైం బెటా. మనం స్టార్ట్ చేసింది 11th కదా. 11th నుంచి 5 తారీఖు లోపల మనకి ఎలా అయిపోతుంది బెటా మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కదా. టఫ్ కదా. అప్పటికి మాక్సిమం ట్రై చేస్తున్నాం కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ బెటా. అంటే మనం చదువుకుంది కాన్సెప్ట్ అని వస్తే ఫ్యూచర్ లో డెఫినెట్ గా మనకు యూజ్ అవుతుంది. ఓకే ఓకే నాన్న, థ్యాంక్ యూ. చెప్తాను. ఐ ట్రై మై బెస్ట్ అప్ టు ఇంకొక 15 minutes అట్లీస్ట్. 15 to 20 minutes టైం ఇవ్వండి. ఓకేనా? ఇప్పటికే మనకి ఎంత స్ట్రెంత్ ఉన్నారు ఇప్పుడు అంటే 108 లో ఉన్నారు. ఇంకా ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. ఇంపార్టెంట్ బిట్ మిస్ అవుతారు. ఓకే, ఓపిక ఉంది. ఓకే, గ్రేట్ గ్రేట్, మీరు చాలా గ్రేట్. సో ఇక్కడ ఏం అస్వభావ అర్ధవాకాలకు సంబంధించింది ఇక్కడ చెప్తున్నాను బెట. మీరు ఏం చెప్పినా అస్వభావ అర్ధవాకాలు ఎన్ని రకాలు అని చెప్పాను? 2 రకాలు. ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి ఎన్ టైప్ బెట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ టైప్. రైట్ సైడ్ ఉన్నదేమో పీ టైప్. రైట్ సైడ్ ఉన్నదేమో పీ టైప్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఎన్ టైప్. ఓకే సారీ, రైట్ సైడ్ ఉన్నది పీ టైప్. ఏమైతుందో ఒకసారి చూడండి. అసలు యాక్చువల్గా ఎన్ టైప్ కావాలా, మనం ఏం చేసినాము? 5వ గ్రూపు మూలకాల చేత మనము మాదీకరణం చేసినాం. పీ టైప్లనేమో 3వ గ్రూపు మూలకాల చేత మాదీకరణం చేస్తాం. ఇక్కడ చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో చూడండి. మనం బోర్డు మీద డయాగ్రామ్ వేస్తే ఒక రకంగా ఉంటుంది, ఇట్లాంటి వీడియో చూస్తే మరొక రకంగా ఉంటుంది. మనకు పీ టైప్ లో రైట్ సైడ్ చూడండి, ఒక హోల్ క్లియర్ గా కనిపిస్తుంది కదా బేటా. హోల్ ఎలా ఏర్పడుతున్నాయో చూడండి. 4 సిలికాన్లలో, వెర్ ఇస్ మై మౌస్, 4 సిలికాన్లలో ఇక్కడ చూడండి ఒక హోల్ ఎట్లా కలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, అంటే 3 బంధాలు ఆల్రెడీ ఏర్పడతాయి. అయితే మనకు ఉన్నవి 3వ గ్రూపు మూలకాలు కాబట్టి 3 ఎలక్ట్రాన్లు, సిలికాన్ 3 ఎలక్ట్రాన్ల చేత సంయోజన బంధం ఏర్పడుతుంది. 1 ఖాళీలు ఉన్నాయి, అలాగే అన్ని ఖాళీలు ఉంటాయి బేటా. ఇక్కడ చూస్తే మీరు వీడియోలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఖాళీ ఏర్పడతా ఉంది. ఇలాంటి హోల్స్ చాలా ఉంటాయి బేటా. అంటే ఇక్కడ మీరు చూస్తే 1 ఖాళీ కనిపిస్తా ఉన్నాయి, చూస్తున్నారు కదా. 4 బంధాలు ఏర్పడి 3 బంధాలు ఏర్పడి 1 ఖాళీగా కనిపిస్తుంది. రెడ్, ఇక్కడ రెడ్ ఏర్పడింది, తర్వాత ఇక్కడ రెడ్ ఏర్పడింది, తర్వాత ఇక్కడ రెడ్ ఇక్కడ పోయింది, ఈ విధంగా ఇక్కడ రెడ్. సో ఈ విధంగా ఎన్నో మిలియన్స్ హోల్స్ ఏర్పడతాయి బెట. పీ టైప్ అర్ధవాకంలో మెజారిటీ క్యారియర్స్, అధిక సంఖ్యాక వాకాలు హోల్స్. ఇక లెఫ్ట్ సైడ్ వద్దాం. లెఫ్ట్ సైడ్ లో మనకు ఆల్రెడీ ఏం తెలుసు? మనకు ఆల్రెడీ ఏం తెలుసు నానా?
5వ గ్రూపు మూలకాల చేత మనం ఏం చేస్తాము, మాదికరణ డోపింగ్ చేస్తున్నాం. సిలికాన్కి ఎన్ని కావాలి, 4 కావాలి. సిలికాన్కి ఎన్ని కావాలి, 4 కావాలి. సిలికాన్కి 4 కావాలి, మరి ఇంకో 5వ ఎక్స్ట్రా ఉందిగా ఎలక్ట్రాను. ఆ 5వ ఎలక్ట్రాను మీరు చూడండి ఇక్కడ ఏ విధంగా ఉంటుందో. 5వ ఎలక్ట్రాన్ మీకు కనిపిస్తా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈడొక ఎలక్ట్రాన్, ఈడొక ఎలక్ట్రాన్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయా? ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్లు ఈడొకటి 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 ప్రతి దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంది చూడండి. ఇది ఆర్సెనిక్, ఇది సిలికాన్. ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ పోయి ఇక్కడ మూవ్ అవుతా ఉంటది. ఇలా జరుగుతూ జరుగుతూ మొత్తం క్రిస్టల్ మొత్తం జరుగుతూ ఉంటుంది బట. ఇక్కడ సిలికాన్ ఉంది, ఇక్కడ ఆర్సెనిక్ ఉంది కదా. తర్వాత ఏమైంది, ఈ ఆర్సెనిక్ ఇక్కడ షిఫ్ట్ చేసింది సిలికాన్. తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయింది, ఇక్కడ సిలికాన్ ఇంకొక ఆర్సెనిక్ షిఫ్ట్ చేస్తుంది. ఇక్కడనేమో బోరాన్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఏంటంటే ఇందులోనేమో ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉంటాయి బేట. ఎన్ టైప్ అర్ధవాకంలో మెజారిటీ క్యారియర్స్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోతుంది. ఎందుకంటే 5వ గ్రూప్ మూలకాలు కాబట్టి మనకు జెర్మేనియం కానీ సిలికాన్ కావాల్సిన 4 కాబట్టి ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోతుంది. కాబట్టి ఇందులో అధిక సంఖ్యాక వాకాలు ఏంటి, ఎలక్ట్రాన్లు. ఎన్ టైప్ లో ఏంటివి, ఎన్ టైప్ లో అధిక సంఖ్యాక వాకాలు ఏంటి, ఎలక్ట్రాన్లు. పి టైప్ లో హోల్స్. వెరీ గుడ్ నానా. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీకు కొంచెం క్లారిటీ కోసం ఒక వీడియో అయితే ట్రై చేశాను. 106కి వచ్చారు అంటే ఇంట్రెస్ట్ లేదంటే కదా, మీకు వెళ్ళిపోతా ఉన్నారంటే, అందరూ ఎగ్జిట్ అవుతారంటే మీకు ఇష్టం లేదంటే కదమ్మా క్లాసు. చెప్పాలా వద్దా? మీరు చెప్పమంటే చెప్తాను, నాకు ప్రాబ్లం ఏం లేదు బెట. నేను స్లోగా చెప్పుకున్నా నాకు ప్రాబ్లం. మీకోసమే కొంచెం ఎక్కువ చెప్పమంటున్నారు, అందరు వెళ్ళిపోతారు కదా నాన్న. ఇట్ డజంట్ మేక్ సెన్స్, రైట్? ఐ డోంట్ వాంట్ యూ టు లీవ్. మీరందరూ కూడా ఉంటేనే నాకు అంటే చెప్పాలనిపిస్తూ ఉంటది. లేకపోతే అరే ఇబ్బంది పెడుతున్నగా పిల్లల్ని అనవసరంగా అనిపిస్తుంది కదా. చెప్పాలా? ఓకే, ట్రై చేస్తాను బేట. సో నా ఇప్పుడు పిఎన్ జంక్షన్ ఓకే. సో పిఎన్ జంక్షన్ సంధి డయోడ్ కి ఏం కావాలన్నా, పిఎన్ జంక్షన్ సంధి డయోడ్ కి ఎన్ని కావాలి మనకు, 2 కావాలి. ఏంటి 2 కావాలి, అర్ధవాకాలు. ఏం అర్ధవాకాలు కావాలి, ఒకటి ఎన్ సార్, ఇంకొకటి పి కావాలి. వెరీ గుడ్. సో 2 కావాలి. డయోడ్ అంటే ఏంది, 2. డయోడ్ అంటే ఇట్స్ 2 ఎలక్ట్రోడ్స్, రైట్? సో P and N, 2 semiconductors definitely we need 2 semiconductors, right? One is suppose when I talk about N, it's negatively electrode కిందకి వస్తుంది, ఎందుకంటే మెజారిటీ క్యారియర్స్ నెగటివ్ కాబట్టి. when I talk about P, పాజిటివ్ టర్మినల్ కింద వస్తుంది, ఎందుకంటే దాని మెజారిటీ క్యారియర్స్ హోల్స్ కాబట్టి. అవునా? మీకు ఇష్టం లేకపోతే డ్రా చేయొద్దు నాన్న. యూ డోంట్ డ్రా లైక్ దిస్ గైస్, ఐ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ఓకే, ఎనీవే ఇక్కడ చూడండి నాన్న, పి టైప్ లో ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది కదా. పి టైప్ లో మీకు అమ్మా మీరు డ్రా చేయకండి, డోంట్ డ్రా ఎనీథింగ్ ఆన్ మై స్క్రీన్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఇట్, యూ డ్రా ఇన్ యువర్ నోట్బుక్, బట్ డోంట్ డ్రా ఆన్ ద స్క్రీన్ సో దట్ ఐ డిస్టర్బ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ పి టైప్ కనిపిస్తుంది కదా. పి టైప్ లో హోల్స్ ఎక్కువ, ప్లస్లు ఎక్కువ ఉన్నాయి కదా. రైట్ సైడ్ లో మనకి ఏమున్నాయి, ఎలక్ట్రాన్లు. చూడండి, పి టైప్ ఇలా ఉంది, ఎన్ టైప్ ఇలా ఉంది. 2 కలిసిపోతే ఏమవుతుందో చూడండి, రీకాంబినేషన్ జరుగుతుంది. అంటే 2 కలిసిపోయిన తర్వాత పి టైప్ లో ఉన్నటువంటి హోల్స్ ఎన్ టైప్ లోకి వెళ్తాయి. ఎన్ టైప్ లో ఎన్ సైడ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు పి సైడ్ లోకి వెళుతాయి. ఈ విధంగా వెళ్ళడం వలన సంయోగము, రీకాంబినేషన్ చెందడం వలన మనకి ఏమవుతాయి బేటా,
రీకాంబినేషన్ లో విద్యుత్ వస్తుంది, ఎవరు డ్రా చేస్తారో అర్థం కావట్లేదు. సో ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ రెండు కలిసిపోయిన ప్రాంతాన్ని ఏమంటాము మనము? వాట్ యు కాల్ ఇట్? వి కాల్ డిప్లీషన్ రీజియన్, లేమిపోరా. వాట్ యు కాల్ ఇట్? లేమిపోరా. లేమిపోరలో ఏమవుతుంది బేటా? ఎన్నైతే ఎలక్ట్రాన్లు ఉంటాయో అన్ని హోల్సే ఉన్నాయి. చూడండి, 6 హోల్స్ 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే నెట్ చార్జ్ ఇన్ ద డిప్లీషన్ రీజన్ ఈస్ 0. నెట్ చార్జ్ ఇన్ ద డిప్లీషన్ రీజన్ హౌ మచ్? 0. ఎందుకంటే ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో అన్ని హోల్స్ ఉన్నాయి కాబట్టి, అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చార్జ్ 0 అవుతుంది. చార్జ్ ఉండి 0 అవుతుంది అంటే ఫలిత చార్జ్ 0 అవుతుంది. ఎన్ సైడ్ ఏమో ఎలక్ట్రాన్లు, పి సైడ్ ఏమో హోల్స్ ఉండి అవి రెండింటిని జంక్షన్ ఏర్పడినప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు పి సైడ్ అట్రాక్ట్ అవుతాయి, పి సైడ్ ఉన్నటువంటి హోల్ ఎన్ సైడ్ అట్రాక్ట్ అవ్వడం వలన ఒక జంక్షన్ రీజన్ వస్తుంది. దానినే మనము డిప్లీషన్ రీజన్ అంటాము. అక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు మస్ట్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హోల్స్. కాబట్టి అక్కడ ఆవేశము, ఫలిత ఆవేశం శూన్యం అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? లేమిపోరా అంటే బేటా డిప్లీషన్ రీజన్ అంటే రీకాంబినేషన్ జరుగుతుంది. ఎలక్ట్రాన్లు హోల్లు సమాన సంఖ్యలో ఉన్న ప్రాంతాన్నే లేమిపోరా అంటారు బేటా. అక్కడ ఆవేశం, ఫలిత ఆవేశము శూన్యం ఉంటుందన్న. సెమీ కండక్టర్స్ గురించి ఇక్కడ చూసినట్లయితే, సెమీ కండక్టర్స్ మనకు when you bring two n and p type together you have the junction diode. అయితే డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది. అక్కడ ఎలక్ట్రాన్లు హోల్స్ మైగ్రేట్ అవుతాయి. ఒక జంక్షన్ ద్వారా ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్ కి మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోయి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయి. అక్కడనే దాన్ని బట్టి మనం ఏం చేస్తాము? మనము 2 రకాలుగా కలుపుతాం, పురోషక్మము మరియు తిరోషక్మము. పురోషక్మము మరియు తిరోషక్మము. పురోషక్మం అంటే ఏంటి బేటా? పురోషక్మం ఏమో పి టైపును ధన టెర్మినల్ కి. పురోషక్మం అంటే ఏంటి? పురోషక్మము, తిరోషక్మం ఐడియా ఉందా? ఇక్కడ చూడండి ఏమవుతుందో. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏం చేసినా చెప్పండి. ఫార్వర్డ్ బయాస్ లో మనకి ఇక్కడ పి ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది, ఎన్ రైట్ సైడ్ ఉంది బెట్ట. పి ఈస్ కనెక్టెడ్ టు ది పాజిటివ్ టర్మినల్, ఎన్ ఈస్ కనెక్టెడ్ టు ది నెగటివ్ టర్మినల్. అప్పుడు ఏమైతే బేటా ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ ఎన్ వైపు ఉంటాయి. ఎన్ వైపు ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మైనస్లు పి టైప్ పి వైపు వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి సార్ అంటే ఇక్కడ మనం కలిపింది ఫార్వర్డ్ బయాస్ బెట్ట పురోషక్మము. పురోషక్మంలో ఏమవుతుంది బెట్ట అంటే ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ ఇక్కడ రావచ్చుగా సార్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది బెట్ట. ప్లస్ మనకి ఏమవుతుంది? వికర్షించుకోవడం వలన ఇక్కడ ఫ్రెండ్ దొరుకుతున్నాడు, ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి నేను ధనావేశాన్ని నేను ఎలక్ట్రాన్ల సైడ్ వెళ్ళిపోతాను, ఇక్కడికి వస్తే ధనావేశం ఉందని చెప్పి దే మూవ్ టువర్డ్స్ ద ఎన్ సైడ్. సిమిలర్లీ ఎలక్ట్రాన్ ఆల్సో వాంట్ టు మూవ్ టు ది టువర్డ్స్ పి సైడ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లకు ఇటు సైడ్ వస్తే నెగటివ్ టెర్మినల్ ఉంది కాబట్టి దే రిఫల్ ఈచ్ అదర్. అప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లు ఏమవుతాయి అంటే నో ఐ వాంట్ టు మూవ్ టు దిస్ సైడ్ బికాస్ మై ఫ్రెండ్స్ ఆర్ దేర్. అక్కడ హోల్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఆవేశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లు ఇటు సైడ్, ఇక్కడ ఉన్న హోల్స్ ఇటు సైడ్ పోవడం వలన ఏమైతుందంటే ఇక్కడ ద డిప్లీషన్ రీజన్ థిక్నెస్ డిక్రీజెస్. ఇంపార్టెంట్ బిట్. ఇన్ ఫార్వర్డ్ బయాస్ ఏమవుతుంది బేటా? లేమి పొర మందము ఏమవుతుంది? తగ్గుతుంది. ఏమవుతుంది? లేమి పొర మందం ఏమవుతుంది చెప్పండి? ఫార్వర్డ్ బయాస్ లో లేమి పొర మందం డిక్రీజెస్, డిప్లీషన్ రీజన్ థిక్నెస్ డిక్రీజెస్. ఇక్కడ మళ్ళీ అదే విధంగా మనకు చూసినట్లయితే రివర్స్ బయాస్ చూడండి బేట. ఇప్పుడు ఇది ఫార్వర్డ్ థిక్నెస్ తగ్గింది, రివర్స్ బయాస్ కి వస్తే ఏమవుతుంది చూడండి.
అప్పుడు ఇక్కడ మనము టర్మినల్స్ చేంజ్ చేస్తాం. పి కనెక్టెడ్ టు ది నెగటివ్ టర్మినల్, ఎన్ కనెక్టెడ్ టు ది పాజిటివ్ టర్మినల్. అప్పుడేమవుతుంది? థిక్నెస్ చూడండి ఎంత పెద్దగా అయింది. డిప్లీషన్ రివర్స్ బయాస్ లో, రివర్స్ బయాస్ లో మనకు ఏం ఎక్కువ అవుతుంది? లేమి పొర మందము పెరుగుతుంది. ఈ మందం చూడండి బేటా, కనిపిస్తుందా? ఫార్వర్డ్ బయాస్ లో ఎంత ఉన్నది, రివర్స్ బయాస్ వచ్చేది ఎంత పెద్దగా చూడండి, కనిపిస్తుందా? పెరుగుతుంది. కనిపిస్తుందా? ఇంత మంచి వీడియోలో మీకు ఎలా కనిపిస్తుంది చూడండి. ఫార్వర్డ్ బయాస్ లోనేమో తక్కువగా ఉంది బెట్ట, రివర్స్ బయాస్ వచ్చే వరకు చూడండి. yes increases. See, this is forward bias, then reverse bias. See how it increases. See, లేమి పొరమందము ఏమవుతుంది? రివర్స్ బయాస్ లో పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుందన్న? కరెంట్ తగ్గిపోతుంది. అందుకే తిరోశక్మంలో విద్యుత్ చాలా తక్కువ. నోట్ డౌన్ పాయింట్. తిరోశక్మంలో విద్యుత్ చాలా తక్కువగా ఉంటుంది, పురోశక్మంలో విద్యుత్ ఎక్కువగా ఉంటుంది. ఎంత సార్ ఎక్కువ అంటే ఇది మిల్లీ యాంప్స్ లో ఉంటుంది బేట. పురోశక్మంలోనేమో మనం ఎక్స్పెరిమెంట్ చూస్తాం కదా, మిల్లీ యాంప్స్ లో కొలుస్తాము. తిరోశక్మంలోనేమో మైక్రో యాంప్స్ 10⁻⁻6. సో 10⁻⁻6 మైక్రో యాంప్స్ లో కొలుస్తాం బేట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? పిఎన్ జంక్షన్ డయోడ్. వెరీ గుడ్. చాలా అంటే అర్థమైతే ఈజీగా ఉంటుంది బేట, అర్థం కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఐ గెస్ ఇక మనకు క్యారెక్టరిస్టిక్స్, సంధి డయోడ్ అభిలాక్షణాలు ఇక్కడ చూసినట్లయితే బేట, ఇది పురోశక్మం, రైట్ సైడ్ ఉన్న గ్రాఫ్ పురోశక్మం, లెఫ్ట్ సైడ్ ఉన్నది తిరోశక్మం బేట. డయోడ్ సింబల్ కూడా వేసాను. ఇక్కడ డయోడ్ సింబల్ ఉంది బేట, ఇది డయోడ్ సింబల్ ఎన్ అండ్ పి. ఒక్క నిమిషం నాన్న క్లాసులో ఉన్నానా, మళ్ళీ చేస్తాను. ఓకే, చేస్తాను. ఓకే, సో ఇక్కడ దాకా కరెంటు సడన్ గా పెరిగింది. రివర్స్ బయాస్ లో చూస్తే ఈ విధంగా ఉంది, కానీ ఇక్కడ మైక్రో యాంప్స్ లో, ఇక్కడ మిల్లీ యాంప్స్ లో ఉంటుంది. ఇది సింబల్, డయోడ్ సింబల్ కూడా అడుగుతాడు, సో గుర్తుంచుకోండి. రైట్. ఛార్జింగ్ అయిపోయింది సార్ అంటే నేను ఏం చేయాలి నాన్న? వాట్ షుడ్ ఐ డూ? ఏకదిక్కరణి అంటే ఏంటి? ఏకదిక్కరణి అంటే ఏం చేస్తాం బేటా? ఏకదిక్కరణి అంటే ఏసీని డీసీగా మార్చే ప్రాసెస్ ని, ద ప్రాసెస్ ఇన్ విచ్ converting AC into DC is called rectification. ఏకదిక్కరణం అంటే మనము ఏసీని డీసీగా ఏకదిక్కరణి ఎన్ని రకాలు ఉన్నాయి బిడ్డ? ఏకదిక్కరణి, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, సారీ. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా బిడ్డ, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లు ఏమవుతుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లు ఏమవుతుందో మనం థియరీలో నేర్చుకున్నాం. అంటే ఏసీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏసీ బిడ్డ. ఏసీ సప్లై ఇక్కడ ఇస్తాము. ఫుల్ వేవ్లు ఏముంటాయి? 2 డయోడ్లు ఉంటాయి. హాఫ్ వేవ్లు ఏమవుతాయి బెట్ట మనకు? హాఫ్ వేవ్ లో ఒక్క తరంగం పాజిటివ్ మాత్రమే మనకు ఏసీ డీసీగా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్ పాజిటివ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఇక్కడ డయోడ్ లో పాజిటివ్ ఫార్వర్డ్ బయాస్ లో కనెక్ట్ అయిపోయి సిగ్నల్ మనకు డీసీ కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే నెగటివ్ సిగ్నల్ వస్తుందో అది తిరోశక్తంగా పనిచేసి మనకు ఏసీ డీసీగా మారదు. కానీ ఇక్కడ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ కి వచ్చే వరకు, అంటే మొత్తం పూర్ణ తరంగ ఏకదిక్కరికి వచ్చే వరకు ఏమవుతుంది? 2 డయోడ్లు ఉంటాయి.
రెండు డయోడ్లు ఉంటాయి కాబట్టి పాజిటివ్ సిగ్నల్ ఏమో ఇక్కడ మనకు డీసీగా కన్వర్ట్ అవుతుంది, నెగిటివ్ సిగ్నల్ ఏమో రెండవ డయోడ్ దగ్గర డీసీగా కన్వర్ట్ అవుతుంది. ఇందులో సెంటర్ ట్యాపింగ్ అనేది కూడా ఒక అమరిక ఉంటుంది. ఓకే, సెంటర్ ట్యాపింగ్ ఏం చేస్తుందంటే అది రివర్స్ బయాస్ లో కన్వర్ట్ అయ్యేటప్పుడు అది మళ్ళీ ఫార్వర్డ్ బయాస్ గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఈ నెగిటివ్ సిగ్నల్ వచ్చినప్పుడు కూడా మనకు డీసీగా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ రెండు డయోడ్ల అమరిక ఉంటుంది బెట. ఇక మనం డిఫరెన్సెస్ కింద చూస్తే మన క్వశ్చన్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ డయోడ్స్, ఒక డయోడ్ ఏమో హాఫ్ వేవ్ లా ఉంటది, రెండు డయోడ్లు ఎన్ని ఉంటాయి, ఫుల్ వేవ్ రెక్టిఫైర్లు ఉంటాయి. అయితే మనకు సెకండరీ వోల్టేజ్ చూసినట్లయితే అమ్మ ఎవరు రాయొద్దు బెట. సెకండరీ వేవ్ లైట్స్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సెంటర్ ట్యాపింగ్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ట్యాపింగ్ ఉండదు బెట. ఓకే, వేవ్స్ చూసినట్టు అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది కదా నాన్న, ఎవరు డ్రా చేయకూడదు, ఎవరు చేస్తున్నారు? ఓకే, I cannot find even eraser now. సో ఈ విధంగా మనకు అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేమో ఒక తరంగం మాత్రమే కనిపిస్తుంది చూడండి డీసీగా. ఫుల్ వేవ్ వచ్చే వరకు మనకు రెండు తరంగాలు కూడా డీసీ అన్నప్పుడు మనకు తరంగ రూపకంగా ఉండదు బెట, ఒక సైడే వచ్చేస్తాయి మొత్తం. ఏసీ అంటేనేమో తరంగ రూపకంగా ఉంటుంది, డీసీ అంటే ఈ విధంగా ఉంటుంది. డీసీ అవుట్పుట్ హాఫ్ వేవ్ లోనేమో Vm/π అవుతుంది, ఇందులో 2Vm/5 అవుతుంది బెట, 2Vm/5 అవుతుంది. సో ఇందులో మనకు ఎంత పర్సెంటేజ్ అవుతుంది బెట ఏసీ డీసీగా? హాఫ్ వేవ్ లోనేమో 40% మాత్రమే, 40.1 అవుతుంది, ఇందులో 81.2 అవుతుంది బెట. ఈ విధంగా కొన్ని పాయింట్స్ మీరు గుర్తుంచుకున్నాను. ఓకే, సో జీనార్ డయోడ్ అంటే సింపుల్, నేను ఎక్కువ చెప్పను బెట డెప్త్ గా. జీనార్ డయోడ్ ను మనము వోల్టేజ్ నియంత్రణకారిగా వాడతాము. అంటే వోల్టేజ్ నియంత్రణ అంటే రెగ్యులేటర్ గా, అంటే మనము ఫ్రిడ్జ్ ఉంది మళ్ళీ లేకపోతే టీవీలు ఉన్నాయి, రెగ్యులేటర్స్ కంట్రోల్ చేసా అంటే మనము అక్కడ ఎక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి వోల్టేజ్ రెగ్యులేటర్ గా వాడతాము. జీనార్ డయోడ్ ను మనకు ఏ విధంగా చేస్తామంటే అది వోల్టేజ్ నియంత్రణకారిగా వాడతారు. అదే విధంగా దీన్ని ఏ శక్మంలో కలుపుతారని అడుగుతారు. ఏ శక్మంలో కలుపుతారు? ఏ శక్మంలో కలుపుతారు నాన్న? ఏ శక్మంలో కలుపుతారు? మనకు తిరోశక్మంలో కలుపుతారు. జీనార్ డయోడ్ ను తిరోశక్మంలో కలుపుతారు. ఓకే, జీనార్ డయోడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ జీనార్ డయోడ్ సింబల్ ఒకటి. జీనార్ డయోడ్ సింబల్ ఏంటి? ఇలా డిఫరెంట్ ఉంటుంది, పిఎన్ జంక్షన్ డయోడ్ లాగా ఉండదు, ఈ సింబల్ ఉంటుంది చూసుకోండి. ఇది పి బెట, ఇది పి, ఇది ఎన్ పి. ఓకే, సో ఈ సింబల్ ఇంపార్టెంట్ పిఎన్ జంక్షన్ డయోడ్ కి జీనార్ డయోడ్ కి. ఏ బయాస్ లో కలుపుతారంటే రివర్స్ బయాస్, తిరోశక్మంలో కలుపుతారు అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. వోల్టేజ్ రెగ్యులేటర్ గా యూజ్ చేస్తారు, తిరోశక్మంలో కలుపుతారు, సింబల్ ఇది. ఓకే, జీనార్ డయోడ్ లో ఎందుకు కలుపుతారు తిరోశక్మంలో అంటే ఆ తిరోశక్మంలో మనకు విద్యుత్ తక్కువగా ఉంటుంది కాబట్టి, జనరల్ గా పిఎన్ జంక్షన్ డయోడ్ లో తిరోశక్మంలో విద్యుత్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జీనార్ డయోడ్ ను మనం తిరోశక్మంలో కలిపి అక్కడ విద్యుత్తు పెంచడానికి ఉపయోగిస్తాం బట్. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ ఇంటూ నెక్స్ట్ స్లైడ్. ఫోటో డయోడ్ బేట. వాట్ ఈస్ ఫోటో డయోడ్? ఫోటో డయోడ్ లో మీరు ఎక్కువ గుర్తుంచుకునేది ఏం చేస్తారంటే దీన్ని కూడా తిరోశక్మంలో ఏ బయాస్ లో కనెక్ట్ చేస్తారంటాడు. ఫోటో డయోడ్ ను ఏ బయాస్ లో కలుపుతారు? మనకు తిరోశక్మంలో కలుపుతారు. ఏ బయాస్ లో కలుపుతారా? తిరోశక్మంలో కలుపుతారు. ఇది ఏం చేస్తుంది బేట? కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది. ఏం చేస్తుంది బేట? కాంతి శక్తిని
విద్యుత్ శక్తిగా మార్చుతుంది. ఇంకేం చేస్తుంది బేటా, ఎలా పనిచేస్తుందో కూడా చూడండి, లైట్ గా చెప్తాను, ఎక్కువ డెప్త్ వెళ్ళకుండా. ఏమవుతుందంటే బేటా, ఇది పి సైడ్, ఇది ఎన్ సైడ్, పిఎన్ జంక్షన్ డయోడ్ బేటా. ఈ పిఎన్ జంక్షన్ మధ్యలో ఏముంటుందని చెప్పాను, లేమి పొర. ఈ లేమి పొర పైన ఏం చేస్తావు, ఏముంటాయి మనకు, ఆవేశాలు ఉంటాయని చెప్పానా? ఏముంటాయి, ఆవేశాలు ఉంటాయా? ఉంటాయి సార్. బట్ ఫలిత ఆవేశం ఎన్, ఇక్కడ పి ఉంది కదా, ఇక్కడ పి ఉంది, పి సైడ్ ఏమో ఎన్ ఉంది, అంటే హోల్. పి సైడ్ ఏమో ఎలక్ట్రాన్ ఉంది బెట్ట, ఇక్కడనేమో హోల్ ఉంది. ఈ జంటలుగా ఉంటాయి బెట్ట, ఇక్కడ అన్ని జంటలుగా ఉంటాయి. ఈ జంటలని బ్రేక్ చేస్తేనే మనకు విద్యుత్ వస్తుంది. అయితే కాంతి శక్తి, ఎప్పుడైతే కాంతి మనకు దీని మీద పడుతుందో, ఈ లేమి పొర పైన పడుతుందో, ఆ లేమి పొరలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ హోల్ జంట బ్రేక్ అయిపోయి మనకు అధిక విద్యుత్ వస్తుంది. దీన్ని తిరోశక్మంలో వాడుతారు, పురోశక్మంలో వాడరు. కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తారు, తిరోశక్మంలో వాడుతారు. మనకు దాని యొక్క అభిలాక్షణ రేఖలు ఇక్కడ చూసినట్టు అయితే మీకు కనిపిస్తుంది. దీంట్లో కరెంటు రేంజ్ ఎంత ఉంటుంది అంటే మైక్రో యాంప్స్ ఉంటుంది. ఈ విధంగా చూడండి, అంటే ఈ విధంగా మనకు కాంతి ఎట్లా అంటే కాంతి విద్యుత్ శక్తి ఏ విధంగా మారుతుందో మనకి ఇక్కడ I4 గ్రేటర్ దెన్ I3 గ్రేటర్ దెన్ I2 గ్రేటర్ దెన్ I1. అంటే I1 అనేది మనకు తక్కువ కాంతి తీవ్రత పెంచుతా ఉంది, ఏమవుతుంది, విద్యుత్ కూడా పెరుగుతా ఉంటుంది. మనము కాంతి విద్యుత్ ఫలితంలో నేర్చుకున్నాం కదా. ఓకే, సో మూవింగ్ ఇంటూ ది నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో తర్వాత ఏంటంటే దీన్ని ఏ శక్మంలో వాడతారన్నా తిరోశక్మంలో వాడతారు. ఏ శక్మంలో వాడతారు, తిరోశక్మం కాదు. దీని తర్వాత మనకు చూసినట్టు అయితే ఎల్ఈడి బేట, ఉద్గార డయోడ్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ డౌన్. ఎల్ఈడిని మనము ఏ శక్మంలో వాడతాము, పురోశక్మంలో, ఫార్వర్డ్ బయాస్ లో వాడతాము. ఇది సంధి డయోడ్ లాగానే పనిచేస్తుంది. ఎల్ఈడి ఎంత వాడతాము, సో ఎల్ఈడి కెన్ బి యూజ్డ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్, whereas photodiode, Ginard diode can be used in reverse bias. గుర్తుంచుకోవాలి మన్ని, Ginard diode, photodiode can be used in reverse bias, whereas LED can be used. అంటే ఉద్గార డయోడ్ పురోశక్మంలో ఫార్వర్డ్ బయాస్ లో వాడతాం. ఇది డయోడ్ లాగానే పనిచేస్తుంది. The uses of this is, LEDs అంటే తెలుసుగా, చిన్న బల్బులు బేట. LEDs అంటే మనము కంట్రోల్, LED కనిపిస్తా ఉంటది, ఇండికేటర్స్ అంటారు వీటినే. అవి ఇట్ కెన్ బి యూజ్ యాజ్ రిమోట్ కంట్రోల్స్. రిమోట్ కంట్రోల్ లో కూడా లైట్ వచ్చే ఇండికేటర్ ఉండడం వల్లనే మనకు టీవీలో ఛానల్ చేంజ్ చేయడం జరుగుతుంది. అలారమ్స్ లో కూడా ఎవరైనా వ్యక్తికి మనము రూమ్ లో కౌంటింగ్ మిషన్ లాగా పెట్టుకోవచ్చు, అలారంలలో పెట్టుకోవచ్చు. ఓకే, అంటే కౌంటింగ్ మిషన్లలో వాడుకోవచ్చు. అదే విధంగా దృశాతంతులో కూడా వాడుకోవచ్చు నాన్న. అంటే కేబుల్స్ లో కూడా మనము ఈ యొక్క ఎల్ఈడిస్ ని వాడతాము. అయితే ఈ యొక్క సిగ్నల్స్ ను, లైట్ సిగ్నల్స్ ను అబ్జర్వ్ చేయాలంటే కూడా ఈ యొక్క ఎల్ఈడిస్ ని వాడతాము. విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మారడానికి కూడా మనము ఎల్ఈడిని వాడతాము. అంతే కదా, విద్యుత్ ఇస్తేనే కాంతి వస్తుంది. కాబట్టి డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి, రెడ్ కలర్ బల్బులు, బ్లూ కలర్ బల్బులు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో డిపెండ్స్ అపాన్ ఈ శక్తి, విద్యుత్ శక్తి ఇస్తే అంత కాంతి శక్తిగా మారుతుంది. ఆ తరంగ దైర్ఘ్యం వల్ల కాంతి వస్తేనే మనకు ఆ కలర్ వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ 2 hours బేట, 2 hours అయిపోయింది. స్లైడ్ కూడా ఇక నేను చేసిన స్లైడ్ కూడా అయిపోయినాయి బేట. సో ఐ గెస్ మీకు తెలియని స్లైడ్లు చేయాలంటే నేను ఒక 3 గంటలు కష్టపడాల. చెప్పడం ఐ కెన్ టీచ్ ఈజీలీ, బట్ మీకు వినడానికి 2 గంటలు కష్టం అనిపిస్తుంది. కానీ ఐ హ్యావ్ టు మేక్ దిస్ స్లైడ్స్, హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 3 to 4 hours కదా. కష్టమే కదా, ఈజీయా? చాలా కష్టం కదా. ఇట్స్ నాట్ ఈజీ బెట. అంటే నేను ఏదో పైన నేను చెప్పాలనుకుంటే, విజువలైజేషన్ చేయకుండా చెప్పాలంటే డెఫినెట్ గా
ఐ డోంట్ నీడ్ టు, ఐ సింప్లీ ఏదో పేపర్ మీద పెట్టి చెప్పొచ్చు. ఐ డోంట్ వాంట్ దాట్. ఓకే, సో ఏదైతే నేర్చుకున్నామో పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలన్న ఉద్దేశం ఒకటే. సారీ నాన్న. సోలార్ ఘటం లాస్ట్ చివరిది సోలార్ సెల్. సోలార్ సెల్ అంటే అందరికి తెలుసు బెట. సౌర ఘటం చాలా తక్కువ వోల్టేజ్ తీసుకొని మనకు చాలా తక్కువ వోల్టేజ్ మనకి ఏంటంటే సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకొని మన ఇండ్ల పైన సోలార్ సెల్ పెట్టినట్టయితే సూర్యరశ్మి తీసుకొని అది ఇట్ కెన్ కన్వర్ట్ ఇన్ టు ది ఎలక్ట్రిసిటీ. నిజానికి చెప్పాలంటే మన ఇండియాలో టెక్నాలజీ చాలా తక్కువ ఉంది. సోలార్ సెల్ ఎఫిషియన్సీ మనం ఇంప్రూవ్ చేయగలిగితే, సోలార్ సెల్ నుంచి విద్యుత్తుని మనం ఇంక్రీజ్ చేయగలిగినట్టయితే ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో మన ఇండియా ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ వన్ కంట్రీ వేర్ యూ హ్యావ్ ద 365 days లో మనకు సన్ రేస్ వస్తాయి. 365 days మనకు సన్ రేస్ సూర్యకిరణాలు మన మీద పడతాయి. కాబట్టి if we can able to use the solar cells everywhere on our buildings, on our fields, on our offices, on our everywhere, సో ఎక్కడైతే అన్నిల దగ్గర మనం విలేజ్లలో తోటలలో అన్నిల దగ్గర మనం యూజ్ చేయగలిగినట్టయితే ఈ యొక్క సూర్యరశ్మి సూర్యకిరణాలు సోలార్ లైట్ సోలార్ మొత్తం కూడా ఆ రేడియేషన్ మొత్తం కూడా ఈ సోలార్ సెల్ మీద పడి కంప్లీట్ గా మనకు అది విద్యుత్ శక్తిగా మార్చుకునే సదుపాయం ఉంటుంది బెట. ఇప్పుడు మనం ఇండియాలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో మొత్తం వంటలు అన్ని కూడా ఈ సోలార్ సెల్ ను యూజ్ చేసే చేస్తున్నారు. అంటే అక్కడ మొత్తం మీద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. అక్కడ నుంచి వచ్చినటువంటి విద్యుత్ వల్లనే మనము అక్కడ ఉన్న వంటకాలు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తారు బెట. ఇది ఫోటో డిటెక్టర్ గా వాడతారు, కౌంటింగ్ సెల్ లో వాడతారు. చాలా ఇక్కడ మీకు చిన్నగా చూపించాను సోలార్ ప్యానెల్ ఎట్లా ఉంటుందో. అసలు లోపల ఏముంటుంది బెట అంటే పైన ఇక పిఎన్ జంక్షన్స్ ఇక్కడ చూసినట్టు అయితే మనకు పి టైప్ ఎన్ టైప్ ఉంటాయి బెట. ఇక్కడ లెట్ మీ షో యూ. ఇక్కడ ఈ విధంగా డిజైనింగ్ లోపల ఉంటుంది. అయితే ఆ డిజైనింగ్ ఒక సైడ్ ఏమో ఎన్ టైప్ కోటింగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో పి టైప్ ఉంటుంది. ఆ రెండింటి జంక్షన్ గ్రీన్ కలర్ బెట. ఆ రెండింటి జంక్షన్ సారీ గ్రీన్ ఈజ్ పి టైప్. ఓకే, గ్రీన్ ఈజ్ పి టైప్ బెట. ఎన్ టైప్ ఏమో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైట్ బ్లూ అనేది ఎన్ టైప్. అయితే కింద మనము కోటింగ్ చేస్తాం బెట. కింద ఒక కోటింగ్ పైన ఒక లేయర్ సర్ఫేస్ ఉంటుంది, బ్లాక్ కోటింగ్ ఇది. అయితే మనకు ఎప్పుడైతే సూర్యకిరణాలు వస్తాయో మీరు చూస్తే ఏ విధంగా పోతున్నాయో చూడండి. ఈ సన్ రేస్ ఎప్పుడైతే ఈ సర్ఫేస్ మీద పడతాయో కింద ఎన్ ఉంది పైన మనకు ఏమవుతుందంటే ఈ పిఎన్ రెండు సర్ఫేస్ మీద పడే వరకు ఏమవుతుందంటే అందులో ఉన్న ఎలక్ట్రాన్లకు బాగా చూడండి ఎలక్ట్రాన్లకు శక్తి వచ్చి ఏమైంది బెట, ఎలక్ట్రాన్ల శక్తి వచ్చి మనకు బల్బుకి వెళ్ళిపోతున్నాయి కదా, ఫ్లో జరుగుతలేదు. సో ఈ విధంగా ఎలక్ట్రాన్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, బల్బులు ఇక్కడికి వెళ్తున్నాయి. అయితే ప్రోటాన్లు ఎక్కడ వెళ్తున్నాయి, హోల్స్ కిందికి వెళ్తున్నాయి. సో ఈ విధంగా ఎలక్ట్రాన్లు ఈ విధంగా వెళ్ళిపోతా ఉంటాయి, హోల్స్ కిందికి వస్తాయి. ఈ విధంగా మనకు ఎలక్ట్రోడ్ ఉండడం వల్ల అయితే మనకి ఎంతైతే కాంతి పడుతుందో అంత కాంతి ఎలక్ట్రాన్లకు శక్తి రావడం వలన మనకు ఈ యొక్క సోలార్ శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది బెట. ఓకే, సో కంప్లీటెడ్ బెట. ఓన్లీ వి లెఫ్ట్ విత్ ట్రాన్సిస్టర్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అవి మనకు గేట్స్ ఉన్నాయి. సో రేపు కొంచెం టైంలో ట్రాన్సిస్టర్స్ గేట్స్ చెప్పుకొని మూవింగ్ ఇన్ టు ది ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏసీ కరెంట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ అవి చెప్పేసుకుంటే మనకు ఒక 3 చాప్టర్లే ఉంటాయి, 4 చాప్టర్స్ గా. ఓకే, స్థిర విద్యుత్తు ఐ మీన్ ఒక 4 చాప్టర్లు. ఆల్ ఐ ట్రై టు కంప్లీట్ most probably end of this month, first second వరకు కంప్లీట్ చేద్దాం బెట. టుడే క్లాస్ వాజ్ వెరీ నైస్. థ్యాంక్ యూ యూ బూస్టెడ్ మీ లాట్. ఎందుకంటే నేను టైర్డ్ అయిపోయాను యాక్చువల్గా. 2 hours కంటిన్యూస్ గా టైం రెస్ట్ లేకుండా చెప్పడం అంటే డెఫినెట్ గా ఐ am also so tired. So thank you Naina, thank you for attending my class. Very happy. Thank you to all. అంటే స్పీడ్ అప్ వెళ్ళాం బెట, తప్పదు. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ అంటే ఇప్పుడు కొంచెం స్పీడ్ వెళ్ళాము, లేకపోతే ఇంకా బాగుండేది క్లాసు. స్పీడ్గా వెళ్ళాం కాబట్టి కొంచెం మేబీ అందరు క్యాచ్ చేయకపోవచ్చు. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. I don't have much time to
కంప్లీట్ టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాం బేట. మళ్ళీ ఒకసారి రికార్డింగ్ అయిన ప్రతిదీ కూడా నేను మీకు పెడుతున్నాను. నా యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను. ఆ యూట్యూబ్ ఛానల్ మీకు పోస్ట్ చేశాను గ్రూపులలో. ఆ గ్రూపులలో నాది క్లిక్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా పోస్ట్ చేశాను 3 నిన్నటి మొన్నటి లాస్ట్ 3 క్లాసెస్ ఈ రోజు అంటే పోస్ట్ చేశాను. ఇంతకు ముందుకి క్లాస్ కన్నా ముందే అవి అప్లోడ్ చేశాను యూట్యూబ్ లోకి. సో యూట్యూబ్ లో లాస్ట్ 3 కాదు, నిన్నటి క్లాస్ తప్ప అంత ముందు 3 క్లాసెస్ ఉంటాయి. నిన్నటి క్లాస్, ఈ రోజు క్లాస్, ఇప్పుడు మళ్ళీ నేను క్లాస్ అప్లోడ్ చేస్తాను బేట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మళ్ళీ వినొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. టోటల్ క్లాస్ 80 మెంబర్స్ వింటున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నాకు చాలు హ్యాపీగా ఉంది. బట్ కొంతమందికి డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు, పవర్ పోవచ్చు, ఛార్జింగ్ లేకపోవచ్చు, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనట్లేదు. బట్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ ఆర్ దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి రివైజ్ చేసుకోండి బేటా రేపటి క్లాస్. ఓకే సార్, ప్లీజ్ సెండ్ దట్ today and yesterday class, sir. Okay, you can leave it.